హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లోకి మనం అడుగు పెడతాం. హరే కృష్ణ. हरे हरे कृष्णा कृष्ण माता माता जी, जी, दंडवत प्रणाम माता హరే जी। కృష్ణ మాతాజీ. हरे ధన్- कृष्ण माता कृष्ण जी, माता दंडवत जी, प्रणाम। दंडवत प्रणाम। ధన్వత్ ప్రణాం డివోటీస్. माताजी दंडवत प्रणामाలు। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। ధన్వత్ ప్రణాం డివోటీస్. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూపంలో ఈరోజు మనం 37, 38 శ్లోకాలు తెలుసుకుందామండి. కస్మాచ్చతే నమేరన్మంతహన్ గరీయసే బ్రహ్మణ్యోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటేను ఘనమైన వాడా, నీవే ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారందులకు నమస్సులు అర్పింపరు. ఓ అనంత దేవదేవ జగన్నివాస, నీవు అక్షయముకు మూలమువు, సర్వకారణ కారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. త్వమాదిదేవ పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. త్వమాదిదేవ పురుష పురాణ స్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, విశ్వమునకు ఉత్కృష్టమైన ఆశ్రయమువు. నీవే సర్వమును ఎరిగిన వాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన నీవే దివ్య శరణుడవు. ఓ అనంత రూప, ఈ సమస్త విశ్వము నీచే ఆవరింపబడి ఉన్నది. హరే కృష్ణ. సో మనం చక్కగా 11వ అధ్యాయం విశ్వరూపం చర్చించుకుంటున్నాం. చాలా అద్భుతమైన అధ్యాయం. సో స్టార్టింగ్ మనం తెలుసుకున్న, అర్జునుడు ప్రశ్నించాడు, భగవంతుడు ఏ విధంగా నువ్వు వ్యాపించి ఉన్నావు చూపించవయ్యా అంటే, అప్పుడు చక్కగా అది అర్జునుడి యొక్క సందేహం కాదు, మనలాంటి వాళ్ళందరి యొక్క సందేహ నివృత్తి కోసం ఏ విధంగా భగవంతుడు సర్వ వ్యాపకుడు, సర్వశక్తిమంతుడు కదండి. ఆయన కంటే శక్తిమంతుల వారు గాని, ఆయనతో సమానమైన వారు గారు ఎవరూ లేరని మనకు అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పి, ఫ్యూచర్ లో ఎవరైనా మోసపూరితంగా నేనే భగవంతుడు అనే వారందరి కోసం ఒక గుణపాఠంలా ఉంటుందని అర్జునుడు ప్రార్థించడం జరిగింది. అర్జునుడి యొక్క మనసు తెలుసుకున్న భగవంతుడు చక్కగా ఆ విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్నాడు. 10వ అధ్యాయంలో చక్కగా ఆయన విభూతులన్నీ చెప్పారు. ఇప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్ లో ఎలా ఉంది ఆ విశ్వరూపం? చాలా అద్భుతంగా, దివ్యంగా, చాలా ఆశ్చర్యకరంగా, అనంతంగా ఎలా ఉంది? ఇంకా తేజోమయంగా, దేదీప్యమానంగా ఉంది. సో అర్జునుడు ఏమని చెప్పారు?
దీని యొక్క ఆది స్టార్టింగ్ ఏంటో తెలియట్లేదు. మధ్యలో ఏంటో తెలియట్లేదు. అంతం ఏంటో తెలియట్లేదు. ఇది అనంతంగా వ్యాపిస్తూ ఉంది కదండీ! అనంతమైన ముఖాలు, అనంతమైన కిరీటములు, అనంతమైన ఉదరములు, అనంతమైన కాళ్ళు, చేతులతో మొత్తం అంతా కూడా వ్యాపించి ఉంది ఓ కృష్ణ. దీంట్లో ఆది ఏంటి? మధ్యం ఏమిటి? అంతం ఏమిటో తెలియలేకుండా ఉన్నది అని చెప్పి ఓ అనంత అని ఎంతో అద్భుతంగా గ్లోరిఫై చేస్తాడు. సో, స్టార్టింగ్‌లో భగవంతుడు చెప్తారు, "అర్జున, ఇందులో ఈ యొక్క విశ్వరూపంలో నువ్వు భూత, వర్తమాన, భవిష్యత్తులు ఏదైనా గాంచవచ్చు." కదండీ! సో, మనకు అటువంటి ఫెసిలిటీ ఏం లేదు. మనం ఏంటంటే, మనం ఎంత సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నా ప్రీవియస్‌లోకి వెళ్లి కొన్ని కొన్ని క్యాప్చర్ చేయవచ్చేమో. అది గూడా ఎంత వరకు క్యాప్చర్ చేస్తాం? మన ఇంటి వరకు, మన కాలనీ వరకు కదండీ! లేకపోతే కొంత ఏరియా వరకు. బట్ సమస్త విశ్వంలో ఎక్కడైనా, ఏదైనా చూడాలనుకుంటే అది వర్తమానంలో అయినా, భూత భవిష్యత్తులో అయినా గాని చూడవచ్చని చెప్పాడు. సో, ఇప్పుడు అర్జునుడి మనసులో ఉన్న పెద్ద సందేహం ఏమిటి? ఈ యుద్ధం. ఈ యుద్ధం యొక్క రిజల్ట్ ఏమవ్వబోతోంది? సో, దాన్ని వీక్షించాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే అర్జునుడు అది చూడాలి అనుకున్నప్పుడు అదేమవుతుంది స్లోగా అది కాల రూపం కింద వ్యక్తమవుతుంది. ఎందుకంటే అక్కడ పెద్ద యుద్ధం జరగబోతుంది. కాల రూపంలో భగవంతుడు అందరిని హరించబోతున్నాడు. సో, అంత అద్భుతమైన రూపం చూసిన తర్వాత అర్జునుడికి ఎటువంటి ఫీలింగ్స్ వచ్చాయి? దేవీ దేవతలు, సిద్ధ పురుషులు, మిగతా వాళ్ళందరూ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? అవన్నీ వర్ణించాడు. వర్ణించిన తర్వాత ఏమడిగాడు? ఎవరయ్యా నువ్వు? ఇంతకీ ఈ యొక్క అందరు యోధులు శత్రు సైన్యం సైడే కాదు, మా యోధులందరూ కూడా నీ అనంతమైన ఆ యొక్క ముఖాల్లోకి మండుతున్న ముఖాల్లోకి ఆ ఘోరమైన దంష్ట్రాలు, కరాలు ఉన్న నోటిలోకి వెళ్లి చూర్ణమైపోతున్నారు. పిండి పిండి అయిపోతున్నారు. అసలెవరు నువ్వు? మీరెవరు? మీ మిషన్ ఏంటి? అని అడగటం జరుగుతుంది. అప్పుడు స్వామి ఏం చెప్తారు? కాలోస్మి. నేను లోక వినాశనకరమైన కాలాన్ని. కదండీ! సో, నేను ఘనమైన కాలాన్నయ్యా. నన్నెవరు కూడా దాటలేరు. సో, ఆ విధంగా చెప్పిన తర్వాత ఏమని చెప్తారు? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. కేవలం నిమిత్త మాత్రుడవయ్యి నీ యొక్క కార్యాన్ని చెయ్యి. ఎందుకంటే నేను కాల రూపాన వీళ్ళందరిని ఆల్రెడీ నేను సంహరించి ఉన్నాను. కేవలం నిమిత్త మాత్రుడవయ్యి కీర్తిని గడించు. కదండీ! అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడు చాలా గొప్పగా ప్రార్థించటం ప్రారంభించాడు. 36 శ్లోకం నుంచి చూస్తే 46 శ్లోకం వరకు కూడా భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన ప్రార్థనలు. మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో చాలా ప్రార్థనలుంటాయి. మనకు భగవద్గీతలో ఒకే ఒక భక్తుడు ప్రార్థిస్తూ ఉంటారు. ఎవరు? ఒకటి అర్జునుడు, చివరిలో సంజయుడు చెప్తారు ఈ యొక్క డిస్కషన్ చాలా బావుందని. బట్ మధ్యలో 10వ అధ్యాయంలో చూసాం మనం. పరంధామ అవన్నీ కూడా చక్కగా గ్లోరిఫై చేశాడు. ఆ! ఇప్పుడు 10వ అధ్యాయం విభూతులన్నీ చూసిన తర్వాత ఒకసారి గ్లోరిఫై చేశాడు. మళ్ళీ ఇప్పుడు విశ్వరూపం తర్వాత, ఈ కాల రూపం అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు. మనకి భాగవతంలో చూస్తే ఇలాంటి ప్రార్థనలు అనేక సార్లు వచ్చినప్పటికి కూడా ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా ప్రార్థిస్తూ ఉంటాడు. అసలు అంత సారాంశం అంతా ఈ యొక్క అర్జునుడి యొక్క ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. కదండీ! 36-46 శ్లోకాల్లో. సో, 36 శ్లోకంలో ఆల్రెడీ స్టార్ట్ చేసాడాయన అర్జునుడు. మనం ఆల్రెడీ మొన్న శుక్రవారం చెప్పుకున్నాం. ఏమని చెప్పారు? "ఓ హృషీకేశ, కేవలం నీ యొక్క నామం వింటేనే ఏమవుతుంది? మొత్తం అందరూ కూడా సంతోషించి నీ పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. అంతేకాకుండా సిద్ధ సమూహాలు ఎవరైతే మహాత్ములు అందరూ ఏం చేస్తున్నారు? చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నారు. మరి ఎవరైతే దానవులు, రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ఏం చేస్తున్నారు? భయంతో పారిపోతున్నారు. అంత సరిగ్గానే ఉందయ్యా. నువ్వేం చేసినా చాలా అద్భుతంగా, చాలా కరెక్ట్‌గా ఉంటుంది" అని గ్లోరిఫై చేసిన తర్వాత, ఈ రోజు శ్లోకంలో ఏం చెప్పాడన్నది మనం చూద్దాం. సో, ఈరోజు 37, 38 మనం కవర్ చేసుకోబోతున్నాం. చాలా అద్భుతమైన శ్లోకములు. ఏమంటున్నాడు 37 శ్లోకంలో ఆయన? మొత్తం అందరి చేత నువ్వే ఆరాధనలు అందుకోదగిన వాడివి. అసలు నిన్నెవ్వరైనా ఎందుకు ఆరాధించరు? అని అడుగుతున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా గ్లోరిఫై చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నిన్ను అర్చించాల్సిందే. అంత గొప్ప మహిమాన్వితమైన నువ్వు పురుషోత్తముడివి అని ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నాడు. ఏమని గ్లోరిఫై చేస్తున్నాడాయన? అనంత. నువ్వు అనంతుడివి. ఇప్పుడే కదా చూస్తున్నాడు విశ్వరూపం ఎంత అనంతంగా వ్యాపించి ఉన్నాడో. ఆయనకు ఒకానొక పేరంటే విష్ణువు. ఎవరు? వ్యాపించేవాడు. మొత్తం అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉంటాడు. లోపల, బయట ప్రతి కణంలో కూడా వ్యాపించి ఉంటాడు. ఆ క్షీరోదక సాయి విష్ణువు యొక్క ఎక్స్‌పాన్షన్ అంటే మొత్తం ప్రతి కణం 2 కణముల మధ్య, కణం లోపల, బయట మొత్తం ఆయన వ్యాపించి ఉంటాడు. ఆయన వ్యాపించలేని ప్రదేశం అనేదే లేదు. కదండీ! సో, ఆయన ఎవరు? అనంతంగా ఉంటాడాయన. ఆయన అన్నీ కూడా అనంతంగా ఉంటాయి. ఆయన విభూతులేంటి,
ఆయన ఐశ్వర్యాలేంటి అన్నీ కూడా అనంతంగా ఉంటాయి. నెక్స్ట్ ఏమంటున్నారు? దేవేశ. దేవేశ అంటే అందరికీ దేవతలందరికీ కూడా అందరికీ కూడా దేవదేవుడివి. మనకి చైతన్య చరితామృతంలో చాలా అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఆదిలీలలో 5వ అధ్యాయం 142వ శ్లోకంలో ఏకలే ఈశ్వరే కృష్ణ యార శభ భృత్య యార ఆచే నాచాయ సతాయిచే కర నృత్య. ఏమంటున్నారు? ఏకలే ఈశ్వరే కృష్ణ. ఒకే ఒక ఈశ్వరుడు. ఎవరు? కృష్ణుడు. మిగతా వాళ్ళెవరందరూ అరసభ భృత్య. భృత్య అంటే సేవకులు కదండీ! లేతే భక్తులు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? ఆయన ఒక భక్తులు లేకపోతే ఆయన ఒక సేవకులు. ఏం చేస్తారంట? "యరే ఐచే నాచయ తథైచే కరే నృత్య" ఆయన చెప్పినట్టుగా నృత్యం చేస్తూ ఉంటారు. అంటే ఆయన చెప్పినట్టుగా వర్తిస్తూ ఉంటారు. కదండీ! సో, ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అందరికీ ఆయన దేవాది దేవుడు. ఆయన్ని మించిన వాళ్ళు గాని, ఆయనకి సమానులు గాని ఎవరు లేరు. ఇంకోటేమంటున్నాడాయన? జగన్నివాస. మొత్తం జగత్తు అంతటికి కూడా ఆధారభూతుడైన వాడు. మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక జగత్తుకి ఆయనే నాథుడు. అలాగే భౌతిక జగత్తుకి కూడా ఆయనే నాథుడు. సో, ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి విస్తారం మొత్తం అంతా ఏ విధంగా జరుగుతుంది? 3 పురుష అవతారముల కారణంగా. సో, ఈ యొక్క కారణోదక సాయి విష్ణు మొత్తం భౌతిక సృష్టికి పరమాత్మగా వర్తిస్తూ ఉంటే, గర్భోదక సాయి విష్ణు ప్రతి ఒక్క విశ్వానికి పరమాత్మ కింద ఉంటాడు. అలాగే క్షీరోదక సాయి విష్ణు ప్రతి ఒక్క జీవికి కదండీ! పరమాత్మ కింద వర్తిస్తూ మొత్తం ఈ యొక్క జగత్తు అంతటికి కూడా ఆధారభూతులై ఉంటాడు స్వామి. కదండీ! వాళ్ళందరికీ మూలమైన భగవంతుడు ఎవరు? జగన్నివాస. ఇంకోటేమంటున్నారు? అక్షరం. అక్షరం అంటే నాశనం లేకపోవటం. కదండీ! సో, జీవులు ఎన్ని రకాలుగా విభజింపబడతారు? ఎవరికైనా గుర్తుందా? జీవులు ఎన్ని రకాలుగా విభజింపబడ్డారో? 84 లక్షల చదివేవి జీవరాశులు కథలోనివి. 84 లక్షల జీవరాశి. ఆ? 84 లక్షల 84 లక్షల జీవరాశులు ఇంకా? కదిలేవి కదలనివి 4 లక్షల జీవరాశి. స్థావరాలు, స్థావర జంగ- జంగమాలు స్థావర జంగమాలు ఇంకా? ఇంకా ఎలా విభజింపబడ్డారు? ఆకే జంతువులు స్వేదజములు, ఉద్భిజములు, అండజములు, ఓకే. ఇంకా? నస్వరములు అనస్వరములు వండర్ఫుల్ రాజలక్ష్మి మాతాజీ. నస్వరములు కదండి, అనస్వరములు, క్షరములు, క్షరులు, అక్షరులు కదండి. సో, ఎవరు క్షరులు, ఎవరు అక్షరులు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమిటంటున్నారు? ఈ యొక్క జీవులు ఎవరైతే భౌతిక ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ కూడా ఎవరు? భగవంతుని యొక్క అంశలు, నిత్య పార్షదులు అందరూ కూడా మనం అందరూ కూడా భగవంతుని నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ ఏమైంది? ఎప్పుడైతే స్వామి నీకంటే నేను వేరుగా ఎంజాయ్ చేయాలి. నేను కూడా నీలాగా భోగింపబడాలి. ఎప్పుడు కూడా నీ చేత నేను ప్రకృతి కింద భోగింపబడుతున్నా. నేను కూడా భోగించాలి అని ఎప్పుడైతే ప్రకృతిని భోగించాలి అనుకుంటున్నాడో, ఇమిటేటింగ్ పురుషు ఎప్పుడైతే అవ్వాలనుకుంటున్నాడో, వాడు భౌతిక ప్రపంచంలో పెట్టబడతాడు. అంతేకాకుండా ఎలా ఉన్నాడు? భగవంతుడి పట్ల ద్వేష భావంతో ఉన్నాడు కాబట్టి వాడిని భౌతిక ప్రపంచంలో పెడతారు. సో, జీవుడు ఆత్మ ఎప్పటికి కూడా శాశ్వతమైన అయినట్టుది, నాశించలేనటువంటిది అయినప్పటికీ కూడా ఎందుకు వీడిని క్షరుడు అంటారంటే, వీడు పొందే దేహం ఎటువంటిది? తాత్కాలికమైనది. ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చిన వాళ్ళందరూ కూడా బద్ధ జీవులందరినీ కూడా ఏమంటారు? క్షరులు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఈ యొక్క జీవాత్మలందరిని ఏమంటారు? అక్షరులు. ఎందుకంటే వాళ్ళకి కూడా భగవంతుడిలాగే సచ్చిదానంద దేహం అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క దేహం అనేది మారుతూ ఉండదు. చక్కగా శాశ్వతమైన దేహాన్ని కలిగి ఉంటారు. ఎందుకని? వాళ్ళు భగవంతుని యొక్క మిషన్‌తో ఏకత్వమై ఉన్నారు. అంటే వాళ్ళ ఇండివిడ్యుయాలిటీ ఉన్నది. బట్ భగవంతుడికి సేవ చేయటంలో వాళ్ళు తదేకత్వమై ఉన్నారు. కదండీ! వాళ్ళకి సెపరేట్‌గా కోరికలేమి లేవు. భగవంతుని సేవ చేయటమే వాళ్ళ కోరిక. భగవంతుడు ఏం చేయమంటే వాళ్ళు అది చేయడానికి రెడీగా ఉంటారు. ఓ కృష్ణ నీకిది బట్ నా ఆలోచన ప్రకారం ఇది అనేం ఉండదు. సో, కృష్ణుడు ఏం ఆలోచిస్తే వాళ్ళు అదే చేస్తారు. కదండీ! వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ఆయన యొక్క అద్భుతమైన అంతరంగిక సేవకులే మనకిక్కడ ఆచార్యుల కింద వస్తారు. ఇక్కడ వాళ్ళ జీవన్ముక్తుల కింద వాళ్ళు వ్యవహరించి మనందరిని కూడా స్టేజ్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో, ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వారి యొక్క జీవాత్మలందరూ ఎవరు? అక్షరులు. అలాగే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నారు వీళ్ళెవరు? క్షరులు. జీవాత్మ శాశ్వతమైనప్పటికీ కూడా ఎందుకు క్షరులు అంటే, వాళ్ళు తీసుకున్న దేహంలో ఈ 6 రకాల మార్పులు వస్తాయి. ఏంటవి? సృష్టించబడటం, వృద్ధి చెందటం, స్థితిని కలగటం, వేరే జీవిని సృష్టించటం,
స్లోగా స్లోగా క్షయం అవటం, ఒకానొక సమయంలో నశించటం కదండి. ఇది ఈ యొక్క క్షరులు 14 లోకాల్లో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మలమూత్రాల్లో ఉండే ఇంద్రగోపజీవి అతి సూక్ష్మమైన దాని వరకు కూడా అందరిని ఏమంటారు? క్షరులు. ఎందుకని? ఇటువంటి నశింపదగ్గ శరీరం కలిగి ఉన్నవారు. బ్రహ్మదేవుడికి అంత అద్భుతమైన ఆయుష్ ఉన్నప్పటికీ కూడా 100 సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఆ దేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. కదండీ! 14 లోకాల్లో ఎవరైనా త్రిగుణాలకి లోబడి ఉండి, ఈ ప్రకృతి భౌతిక ప్రకృతి ఇచ్చిన దేహాన్ని తీసుకుంటే, స్థూల, సూక్ష్మ దేహాల్ని గనక ధరిస్తే వాళ్ళందరూ ఎవరు? క్షరులు. కానీ భగవంతుడు ఎవరంట? భగవంతుడు కూడా అక్షరుడు. బట్ ఎవరికంటే అతీతమైన వాడు? ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న క్షరులకి అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న అక్షరులకి అందరికీ కూడా అతీతమైన వాడు, అందరిని నియమించేవాడు. మనకి 15వ అధ్యాయంలో భగవంతుడు చాలా క్లియర్‌గా చెప్తారు. 15వ అధ్యాయం భగవద్గీత 17, 18 శ్లోకాల్లో ఆయన ఏమంటారు? ఈ క్షరులకి, అక్షరులకి కూడా అతీతమైన వాడిని, ఇద్దరిని కూడా నియమించేవాడిని. ఎవరైతే ఈ విషయం తెలుసుకొని నన్ను శరణాగతి పొందుతారో వాడికి పరమశాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఏమని చెప్తారాయన? నేను ఈ విధంగా వీళ్ళిద్దరిని నియమించేవాడిని, పూర్ణ పురుషోత్తమునని ఈ భౌతిక ప్రపంచంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నేను తెలియబడిన వాడిని. సో, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నా యొక్క భక్తిత సేవలో నెలకొని ఉంటారు. సో, ఆ విధంగా స్వామి ఎవరు? క్షరులకి, అక్షరులకి కూడా ఎవరైనా నియామకుడు. అంతేకాకుండా ఆయన కూడా స్వయంగా సచ్చిత్ ఆనందమయుడు. ఆయన కూడా అక్షరుడు, నాశనం లేనివాడు. అలాగని ఓకే. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో సమానమా ఆయన? లేదు. వాళ్ళందరికంటే అతీతమైన వాడు. వాళ్ళందరికంటే గుణాతీతమైన వాడే కాకుండా ఆయన ఎవరు? వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడు. అక్షరులైన వాళ్ళందరికీ కూడా ఆయన ఈశ్వరుడు. సో, అదే విషయం ఇక్కడ అర్జున్ చక్కగా గ్లోరిఫై చేస్తున్నాడు కదండీ! నాశనం లేనివాడివి. సో, ఇంకేమని చెప్తున్నారు? ఇంకేమంటున్నారు? మహాత్మన్ గరీయసి బ్రహ్మణోప్య ఆదికర్త్రే. ఏమంటున్నారు? మహాత్ముడివి నువ్వు. అంతేకాకుండా ఎవరు? గరీయసి గొప్పవాడు ఎవరికంటే? బ్రహ్మణోప్య బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్పవైన వాడివి. ఎవరు నువ్వు? ఆదికర్తే, సృష్టి ఆదికర్తవు. సో, ఇంకేమంటున్నారు ఆయన? కస్మాచతే ననమేరన్. సో, అందుకనే ఇవన్నీ గుణాలు నీ గురించి తెలిసిన వాడు ఎవరయ్యా నీకు నమస్కరించకుండా ఉంటారు అని చెప్తున్నాడు కదండి. సో, ఈ విషయం మనం చర్చించుకునే ముందు 38వ శ్లోకం కూడా ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే 38వ శ్లోకం దీనిది మనం కలిపి ఇంకా వివరణ తెలుసుకుందాం. 38వ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు ఆయన? ఆది దేవః. ఏమన్నాడు ఆయన? నువ్వు ఆది దేవుడివి. అలాగే పురాణ పురుషుడు ఆయన. మనకి శ్రీ బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది. ఆయన పురాణ పురుషుడు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరు? నవ యవ్వనుడు. సో, పురాణ పురుషుడు అంటే కొంతమంది వాళ్ళు భగవంతుని ఎలా చూపిస్తారు? చాలా ఓల్డ్ పర్సన్. ముడతలు వచ్చేసాయి, లేకపోతే ఇవన్నీ సృష్టి భారం అంతా మూసి అలిసిపోతున్నాడు. అలా చూపిస్తారు, వ్యక్తపరుస్తారు ఈయన భగవంతుడు అని. కాదు కదండి. భగవంతుడు తన సంకల్పం మాత్రమే అన్ని చేయగలిగినవాడు కదండి. ఆయనేం అలసిపోవటం అనేది ఉండదు కదండి. సో, అలాగే ఆయన ఎవరు? ఆది లేనివాడు. ఆయన అందరికీ ఆది కదండి. సో, ఆయనకి పలానా తల్లిదండ్రులను ఆయన తీసుకుంటున్నాడు అంటే ఆయన కూడా ఆయన యొక్క శక్తి యొక్క రూపాంతరంలే కదండి. వాళ్ళు ఆ విధంగా ఆయన ప్రార్థించడం కారణంగా ఆయనకి ఆ విధంగా వరాలు ఇస్తాడు ఆయన. ఆళ్ళకి ఆ పుత్ర వాత్సల్యంలో సేవించే అవకాశం కలిగిస్తాడు తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఆయనే ఆది. అన్నిటికీ ఆయనే కారణుడు కదండి. అలాగే ఇంకోటేమని చెప్తున్నారు? పురాణ పురుషుడు. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరు? నవ యవ్వనంగా ఉంటాడాయన. ఎప్పుడు కూడా నిత్య కిషోర రూపంలో గోలోక వృందావనంలో ఎప్పుడు కూడా తన యొక్క నిత్య పార్షదులతో ఎన్నెన్నో అద్భుతమైన లీలలైన చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఏమంటున్నారు? విశ్వస్య పరం నిధానం. నిధానం అంటే ఆశ్రయం. సో, మొత్తం యొక్క ప్రపంచంలో ఏదైతే కనిపిస్తుందో ప్రతి ఒక్కదానికి కూడా ఏంటి? ఆయనే నిధానం, ఆయనే ఆశ్రయం. ఆయన మించిన పరమ ఆశ్రయం అంటూ లేదు. వేత్తాసి వేద్యం చ. అన్ని తెలిసినవాడు ఆయనే అంట, తెలియదగినవాడు ఆయనే. భగవద్గీతలో స్వయంగా స్వామి చెప్తాడు పురుషోత్తమ యోగంలో 15వ అధ్యాయంలో. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. వేదాలు ఇచ్చిన వాడిని నేనే, వేదాలు తెలిసిన వాడిని నేనే, వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే. అంటే వేదాలన్నీ అర్థం చేసుకున్న వాడికి ఏం అర్థం అవ్వాలి? వాడి యొక్క జీవిత లక్ష్యం ఏమని అవ్వాలి?
ఆ పరమ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని శరణాగతి పొందాలని తెలుసుకోవాలి. సో వేదాల యొక్క అధ్యయనం ద్వారా ఏం తెలియాలి? ఎవరు దేవాది దేవుడో నీకు తెలియగలగాలి. అలా తెలియలేదంటే మళ్ళీ ఇంకోసారి చదవాలి. ఇంక సరిగ్గా అర్థం కాలేదని అర్థం. కదండీ! వేదాలన్నీ అధ్యయనం చేసుకొని ఓకే. నేను ఆ యజ్ఞం చేస్తా, ఇక్కడికి వెళ్తా, ఈ యజ్ఞం చేస్తా, ఇది భోగిస్తా అని మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీకు ఫుల్‌గా అర్థం కాల. మళ్ళీ ఇంకొకసారి అధ్యయనం చేయాల్సే ఉంటుంది. కదండీ! సో వేద్యంచ వేదాల అధ్యయనం ద్వారా తెలియదగిన వాడెవరు? స్వామి. ఇంకేమని చెప్తున్నాడు ఆయన? త్వయా తతం విశ్వం. సమస్త విశ్వం నువ్వే వ్యాపించి ఉన్నావు. చెప్పుకున్నాం కదా! మొత్తం అంతా వ్యాపించి ఇప్పుడు అర్జునుడు స్వయంగా చూస్తున్నాడు. ఏ విధంగా విశ్వరూపంలో మొత్తం వ్యాపించి ఉన్నాడు. అనంత రూప. అనంత రూపాన్ని ధరించిన వాడా ఓ స్వామి. ఇంకోటి ఎవరంటే ఆయన పరంధామ. దివ్య శరణ్యుడవు. ఆయన్ని మించి మనం ఇంకెవ్వరిని శరణాగతి పొందాల్సిందేమి లేదు ఎవరిని కూడా. కదండీ! ఆయన పాద పద్మాల దగ్గర మనం తల పెడితే ఇంకెవ్వరి దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. అంతటి అద్భుతమైన దేవాది దేవుడు స్వామి. అందుకనే చెప్తున్నాడు దివ్యం పరంధామ. కదండీ! దివ్యమైన శరణ్యుడవు. అందరూ నిన్ను శరణాగతి పొందాల్సి ఉంటుంది. ఎందుకని? నిధానం. నువ్వే అన్నిటికి కూడా ఆశ్రయం. సరే అయితే ఇక్కడ ఏ విధంగా ఆయన ఆశ్రయుడు, అలాగే ఏ విధంగా మొత్తం అన్నిటికీ కూడా 37వ శ్లోకంలో చెప్పినట్టు ఏంటాయన? సర్వ కారణాలకి కారణుడు. అలాగే ఆది సృష్టికర్త ఏ విధంగా అయ్యాడో మనం ఇప్పుడు చర్చించుకుందాం. రైట్. సో ఆ విధంగా మనం 2 శ్లోకాల అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఆది కర్త్రే అంటే ఆది సృష్టికర్తవు నీవే. అలాగే 38వ శ్లోకంలో ఏం చెప్పారు? పరమ నిధానం. ఎవరు? పరమాశ్రయం నువ్వే. సర్వ కారణం. అన్ని కారణాలకి నువ్వే కారణుడివి. సో ఏ విధంగా స్వామి అన్ని కారణాలకి కారణుడు? ఏ విధంగా స్వామి ఆది సృష్టికర్త? ఏ విధంగా అందరికీ ఆయనే ఆశ్రయం? మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి చెప్పుకున్నాం. ఈవెన్ శ్రీమద్ భాగవతం చెప్పినప్పుడు కింగ్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ శ్రీమద్ భాగవతంలో అన్ని శ్లోకాలకి రాజు లాంటి శ్లోకం అని మనం చెప్పుకున్నాం. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే. ఏతే చాంస కళా పుంసం. అప్పటి వరకు ఎన్నో భగవంతుని యొక్క వివిధ అవతారముల గురించి వర్ణించడం జరుగుతుంది. ఏమన్నారు? అవన్నీ కూడా ఎవరు? భగవంతుని యొక్క వివిధ అవతారములు. ఎవరా భగవంతుడు? కృష్ణస్తు భగవాన్ స్వయం. సో కృష్ణుడు దేవాది దేవుడు. ఆయన ఎవరు? సర్వ అవతారి. అవతారి డిఫరెంట్, అవతారం వేరు. అవతారి అంటే అన్ని అవతారాలకి ఎవరు ఆధారం, ఎవరు మూలం, ఎవరు నిధానం, ఎవరు ఆశ్రయం. కదండి! సో ఆయన ఎవరంటే ఫస్ట్ క్యాండిల్. సో మనం క్యాండిల్స్ వెలిగించామనుకోండి, ఒక క్యాండిల్ ఫస్ట్ వెలిగిస్తాం. ఆ క్యాండిల్ నుంచి మిగతా క్యాండిల్స్ వెలిగించవచ్చు. సో మిగతావి కూడా అంతే దేదీప్యమానంగా ఉండవచ్చు. బట్ ఫస్ట్ క్యాండిల్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ క్యాండిల్. సో ఫస్ట్ క్యాండిల్ ఎవరు? స్వామి దేవాది దేవుడు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఈవెన్ చైతన్య చరితామృత మధ్యలిల్లో కూడా అదే చెప్తారు. పరమ ఈశ్వర కృష్ణ స్వయం భగవాన్ సర్వ అవతారి సర్వ కారణం. ఏమని చెప్తున్నారు? కృష్ణదాస్ కవిరాజ గోస్వామి గారు చక్కగా వివరిస్తున్నారు మధ్యలీలలో. ఏమన్నారు? పరమ ఈశ్వర కృష్ణ. చాలా మంది ఈశ్వరులు ఉండవచ్చు. ప్రతి ఒక్క కాలనీకి ఒక ఈశ్వరుడు ఉండవచ్చు. ఈశ్వర అంటే ఏంటి? కంట్రోలర్, కంట్రోల్ చేసేవాడు. స్టేట్ కి ఒకళ్ళు ఉంటారు, దేశానికి ఒకళ్ళు ఉంటారు, ప్రపంచానికి ఒకళ్ళు ఉంటారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఒకళ్ళు ఉంటారు, వరుణుడు వాటర్ డిపార్ట్మెంట్ కి ఉంటారు కదండి, వాయువు ఉంటారు, అగ్ని ఉంటారు, ఇంద్రుడు ఉంటారు. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క కంట్రోలర్, అధినేత, ఈశ్వర ఉండవచ్చు. బట్ అన్ని ఈశ్వరులు నియంత్రించేది ఎవరు? పరమ ఈశ్వర. ఆ పరమ ఈశ్వర ఎవరు? పరమ ఈశ్వర కృష్ణ స్వయం భగవాన్. ఆయన ఎవరు? స్వయం భగవాన్. ఆయనే అవతారి, సర్వ అవతారి. అన్ని అవతారములు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. ఇంకేంటి అంటున్నారు? ఆయన సర్వ కారణం. మనం చెప్పుకున్నాం ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా ఒకటి సుఖం గాని దుఃఖం గాని వస్తుంది అంటే దానికి ఇమీడియట్ గా ఒక కారణం ఉంటుంది కదండి. ఇమీడియట్ గా ఎవరో వచ్చి మనం తిట్టారు, ఓకే, అతను పర్సన్ ఇమీడియట్ కారణం. బట్ దాని బిహైండ్ ప్రీవియస్ గా ఏముంది? మనం ఏదో కొన్ని కర్మలు చేసాం కాబట్టి ఇప్పుడు ఆ కర్మల యొక్క రిజల్ట్ ఈ వ్యక్తి తీసుకుని వస్తున్నాడు. ఎలాగైతే పోస్ట్ మ్యాన్ ఉంటాడు,
పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడండి? ఎవరో మనకి గిఫ్ట్ పంపిస్తారు. పోస్ట్ మ్యాన్ తీసుకొని వస్తాడు. ఎవరో మనకి తప్పు చేస్తే నోటీసులు పంపించారనుకోండి, అది కూడా పోస్ట్ మ్యాన్ తీసుకొని వస్తాడు. సో, నోటీస్ పంపించినప్పుడు ఆ యొక్క పోస్ట్ మ్యాన్ తప్పు వ్యక్తి అయిపోడు కదండీ! గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క పోస్ట్ మ్యాన్ తప్పు వ్యక్తి అవ్వడు. అతను ఏం చేస్తున్నాడు? జస్ట్ తీసుకొచ్చి ఇస్తున్నాడు. అంతే, క్యారీ చేస్తున్నాడు అంతే. మనది ఏదైతే ఉందో అది క్యారీ చేస్తున్నాడు. అలాగే ఈ ఇమ్మీడియేట్ కాజ్‌లో మన ఎవరైనా ఒకళ్ళు పొగుడుతున్నా, ఎవరైనా ఒకళ్ళు మనని తుచ్చంగా కింద తీసివేస్తున్నా, దానికి కారణం ఎవరు? ఈ ఈ పర్సన్ లేతే ఆ పరిస్థితి ఇమ్మీడియేట్ కారణం. మనకు కనిపించే కారణం అంతే. బట్ దాని ముందు కారణం ఏంటి? మన కర్మ యొక్క ఫలితములు. మన కర్మ యొక్క ఫలితములు ఇలా రియాక్ట్ అవ్వడానికి ఎవరో ఒకళ్ళు శాంక్షన్ చేయాలి కదా! ఆయనెవరు? ఆయన ఒరిజినల్ కాజ్. ఆయన అసలైన కారణం ఎవరు? దేవాది దేవుడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకపోతే వంగి ఉన్న గడ్డి మళ్ళీ లెగదంట పైకి. కదండీ! వంగి ఆల్రెడీ మనం కాలేసామనుకోండి గడ్డి కిందకెళ్తుంది. ఆయన ఆజ్ఞ లేకపోతే గడ్డి అలాగే ఉంటుంది. మళ్ళీ పైకి లేగదు. చిన్న చీమ కూడా మనకి ఏమి హాని చేయలేదు. ఆయన ఆజ్ఞ లేకపోతే. కదండీ! ఆయన ఆజ్ఞ లేకపోతే మనం ఏదైనా కోరుకోగలం గానీ ఏమి పొందలేం కూడా. ఏదైనా చెయ్యొచ్చేమో గానీ దాని ఫలితాలు మనం పొందలేం కూడా. కదండీ! సో, అన్నిటికి ఆయనే శాంక్షనర్. సాక్షీభూతుడు ఆయనే. మన కర్మలు ఫలించాలన్నా ఆయన శక్తి మనకవసరం. ఆయన శాంక్షన్ చేయాలి. ఆయన కరుణ ఉండాలి. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ. ఏదైనా గుర్తుపెట్టుకోవాలన్నా, మర్చిపోవాలన్నా ఆయనే కారణం. సో, ప్రతి దానికి ఆయన యొక్క శాంక్షన్ లేకపోతే మనం ఏదీ చేయలేం. కదండీ! మొన్న మహారాజ్ చక్కగా చెప్తున్నారు. ఈవెన్ ఒక నాస్తికుడు కూడా నేను నాస్తికుడిని అని కూడా చెప్పలేడంట భగవంతుడి కరుణ లేకపోతే. బట్ వాడేదో గొప్పగా అనుకోవచ్చు. నేనేమి భగవంతుడి యొక్క కరుణ లేకుండా బతికేస్తున్నాను. నాకేం అవసరం లేదని. బట్ వాడు ఆ మాట చెప్పడానికి కూడా భగవంతుడు శాంక్షన్ ఇస్తేనే ఆ నోట్లోంచి ఆ మాటొస్తుంది. కదండీ! అంత పవర్‌ఫుల్ స్వామి. మనకు తిన్నది అరగాలన్నా, మళ్ళీ తిరిగి ఆకలేయాలన్నా, తినడానికి కావాల్సిన పదార్థాలు పొందాలన్నా, ప్రతి దానికి ఆయనే ఆధారం. సర్వకారణ కారణం. అన్నిటికి కూడా. అందుకని మనకి ఈవెన్ బ్రహ్మ సంహితలో మొట్టమొదటి శ్లోకంలోనే బ్రహ్మగారు చెప్పేసారు. ఏమని? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. ఆదిర్ గోవింద. అనాది ఆయనే. ఆది ఆయనే. గోవింద. గోవింద అంటే ఏంటి? ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే. గోవులకి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే. కదండీ! ఋషికేశుడు ఆయనే. ఇంద్రియాలకు యజమాని ఆయనే. ఆయన సేవలో ఉన్నప్పుడే ఇంద్రియాలకు నిజమైన ఆనందం అనేది కలుగుతుంది. కదండీ! ఎప్పుడైతే సేవకులకి వాళ్ళ యజమాని యొక్క సేవలో ఉన్నప్పుడే నిజమైన ఆనందం పొందుతాడు తప్ప, తనకి తనగా ఎప్పుడైనా సేవించుకుంటే ఆనందం అనేది పొందలేడు. సో, ఈ విధంగా ఆయనే సర్వ అవతారి, సర్వ కారణాలకి కారణం, పరమ ఈశ్వరుడు, అలాగే స్వయం భగవాన్. ఆయన దగ్గర నుంచి మిగతా అవతారములన్నీ వచ్చాయి. సో, సో, మనం చక్కగా ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈవెన్ శ్రీమద్ భాగవతం స్టార్టింగ్‌లో కూడా మీకు గుర్తుండి ఉంటే సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తారు ఒక ప్రశ్న. ఏమని ప్రశ్నిస్తారు? సర్వ శాస్త్రాల సారాంశం ఏమిటి? అలాగే అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఎటువంటిది కాల ప్రభావం లేకపోయినా, ఎటువంటి కాలమైనా సరే, అది ఏ యుగమైనా సరే, ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా అందరికీ పరమ శ్రేయోదాయకమైనదేంటి అని అడుగుతారు. ఈ రెండిటి యొక్క సమాధానం ఏంటి? భక్తియుత సేవ. సూత గోస్వామి ఏమని చెప్తారు? అన్ని శాస్త్రాల సారాంశం, అలాగే అందరికీ ఎల్లవేళలా పరమ శ్రేయోదాయకమైనదేంటి? భక్తియుత సేవ. భగవంతుడికి చేసే భక్తియుత సేవ. దీన్ని మించినది ఏమీ లేదు శాస్త్రాల్లో. కదండీ! అందుకనే భగవద్గీతలో కూడా ఏమని చెప్పారు? పరమ గుహ్య జ్ఞానం. పరమ గుహ్య జ్ఞానం ఏం చెప్తోంది? భక్తియుత సేవ గురించి చెప్తోంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కురు. అదే పరమ గుహ్య జ్ఞానం. ఏం చేయమంటున్నారు? భగవంతుడి పట్ల మనసు పెట్టాలి, ధ్యానం చేయాలి, భక్తుడవ్వాలి ఆయనకి, ఆయన్ని అర్చించాలి, ఆయనకి నమస్కారాలు సమర్పించాలి. కదండి! ఇదే పరమ గుహ్య జ్ఞానం శాస్త్రాలు ఇవ్వబడింది. ఏంటది? మన జీవిత చరమ లక్ష్యం భగవంత్ సేవ చేసి ఆయన్ని పొందటమే. కదండీ! అంటే ఆయన ధామానికి వెళ్లి ఆయనకి నిత్యంగా సేవ చేసుకునే అదృష్టాన్ని మనం పొందగలగటమే.
కదండి. సో దీన్నే మన ఆచార్య సంబంధ అభిధేయ ప్రయోజన తత్వం కింద మనకిస్తున్నారు. సంబంధ అంటే ఏంటి? జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం. ఏమిటది? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. అలాగే అభిధేయ. సరే అయితే నీ నిత్య దాసుడని తెలిసింది. ఏం చేయాలి? భక్తియుత సేవ. ఏమి ఆచరించాలి? ఏమి ఆచరించకూడదు? చేయాల్సినవి, చేయకూడనివి. రూపగోస్వామి ఎంతో అద్భుతంగా భక్తి రసామృత సింధులో ఇచ్చారు. అలాగే ఒక అర్చామూర్తిని ఆరాధన చేసేటప్పుడు ఏం అపరాధాలు చేయకూడదు. సేవ చేసేటప్పుడు ఏ అపరాధాలు చేయకూడదు. కదండి. విగ్రహారాధనే చేస్తున్నాం. ఎంతో శుచిత్వంగా చేయాలి. అలాగే వైష్ణవ సంఘంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఒక అపరాధం చేస్తే మొత్తం భక్తి అంతా నాశనం అయిపోతుంది. కదండి. ఏ విధంగా డీలింగ్స్ ఉండాలి? ఆ! అలాగే ఏమని చెప్పారు? ఇంద్రియ నిగ్రహణ ఏ విధంగా ఉండాలి? ఇవన్నీ కూడా మనకిచ్చారు. అలాగే ప్రయోజనం ఏంటి? కృష్ణ ప్రేమ. భగవంతుడి యొక్క ప్రేమ పొందటం. అదే ప్రయోజనం. సో సంబంధ అభిధేయ ప్రయోజన మనకి ఈ విధంగా ఇవ్వటం అనేది జరిగింది. కదండి. అలాగే మన ఆచార్యులు ఏ విధంగా అన్ని విధాల స్వామి అన్నిటికీ ఆధారం, ఆశ్రయం, పరమ నిధానం. అలాగే అందరికీ కూడా ఆయన ఎలా సర్వకారణ కారణుడయ్యాడు? అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పారు? బ్రహ్మగారిని మనం ఈ భౌతిక సృష్టిలో ద్వితీయ ఏమని చేస్తాడు? ఆయన విసర్గ చేస్తాడు. ద్వితీయ సృష్టి చేస్తాడు. ప్రథమ సృష్టి ఇద్దరు పురుషావతారములు చేస్తారు. ఆ పురుషావతారములు కూడా స్వామి ఆధారం కాబట్టి ఆయనే ఆది కర్త్రై. ఆయనే ఆది సృష్టికర్త. సో ఏ విధంగా ఆయన అన్ని విధాలా అయ్యాడన్న విషయం మనం తెలుసుకుందాం. సో భగవంతుడి యొక్క అవతారాలు చెప్పమని చక్కగా చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చాలా అద్భుతంగా వివరణ ఇస్తారు. రైట్. సో స్వయం రూప కృష్ణ. రైట్. స్వయం రూప కృష్ణ అనే ద్విబీజ రూపంలో ఉన్న శ్యామ సుందర కృష్ణ త్రివంగ రూపంలో ఉంటాడు. మురళి వాయిస్తూ ఉంటాడు. నెమలి పింఛం ధరిస్తూ ఉంటాడు. కదండి. ఎంతో అద్భుతమైన స్వామి. రైట్. సో ఆయన నుంచి ఫస్ట్ ఎక్స్పాన్షన్స్ వస్తాయి. ఏంటి ఎక్స్పాన్షన్స్ అవి? ప్రభవ ప్రకాశ, వైభవ ప్రకాశ. సో ప్రభవ ప్రకాశ అంటే సేమ్ స్వామి లాంటి రూపం, సేమ్ స్వామి లాంటి మూడు. కదండి. ఆ విధంగా ఎక్స్పాండ్ అవుతాడు. అలా ఎక్కడ ఎక్స్పాండ్ అయ్యాడు? రాసలీల నృత్యం చేసినప్పుడు కదండి. అనంతమైన గోపికలతో రాసలీల నృత్యం చేసినప్పుడు ఈయన ఏం చేశాడు? ఈ స్వయం ప్రకాశ రూపం, సేమ్ మూడ్. కదండి. ఆయన ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఒక్క గోపికతో నృత్యం చేయడం జరిగింది. ప్రతి ఒక్క గోపిక ఏమనుకుంది? కృష్ణుడు నాతోనే ఉండి నృత్యం చేస్తున్నాడు అనుకుంది. కదండి. అది స్వయం ప్రకాశ ఎక్స్పాన్షన్ అయింది. అలాగే ద్వారక రాణులు నారదముని ఒకసారి వెళ్లి చూస్తారు. అసలు ఏంటి స్వామి ఎలా మేనేజ్ చేస్తున్నాడు భౌతిక ప్రపంచంలో? ఒక్కల్ని వివాహం చేసుకుని వాళ్ళు సంతోషపెట్టడమే కష్టం అంటే ఈయన 16,108 మంది రాణుల్ని వివాహం చేసుకున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడు ఈయన? అందరికి ఒక్కొక్కరికి ఒక రాజభవనం, చింతామణి సదృశమైన రాజ మందిరం. కదండి. సో ప్రతి ఒక్క చోట స్వామి స్థితుడై ఉన్నాడు. సో నారదముని వెళ్ళినప్పుడు ఒక చోట ఆయన రుక్మిణీదేవితో ఏదో మాట్లాడుతున్నారు. ఇంకొక రాణితో ఆటలాడుతున్నారు. ఇంకొక రాణితో జల క్రీడలు చేస్తున్నారు. ఇంకొక చోట రాణితో వాళ్ళ పిల్లలతో ఆటలాడుతున్నారు. సో ఈ విధంగా నారదమునికి అర్థమవుతుంది స్వామి ఏ విధంగా ఈ యొక్క స్వయం ప్రకాశ రూపం ఎక్స్పాన్షన్ తీసుకొని ఏ విధంగా చేస్తున్నాడో. కదండి. సో ఈ విధంగా 16,108 ఎక్స్పాన్షన్స్ అవుతారు. అవన్నీ స్వయం ప్రకాశ. అలాగే వైభవ ప్రకాశ. సో వైభవ ప్రకాశ అంటే స్వామి స్వయం బట్ రూపం తేడాగా ఉంటుంది. కదండి. రూపం తేడాగా ఉంటుంది. డిఫరెంట్ గా మేనిఫెస్ట్ అవుతాడు. ఆయన ఎవరు? బలరాం. బలరాం కింద ఎక్స్పాండ్ అవుతాడు ఆయన. కదండి. మనం చెప్పుకున్న నో డిఫరెన్స్. బలరాముడికి కృష్ణుడికి ఎటువంటి తేడా లేదు. ఏంటి డిఫరెన్స్? ఒకళ్ళు సేవ్య భగవాన్, ఇంకొకళ్ళు సేవక భగవాన్. కృష్ణ భగవానుడు సేవ్య భగవాన్, సేవలు తీసుకునే పొజిషన్ లో ఉన్నాడు ఆయన. అలాగే బలరాం ఏం చేశారు? సేవక భగవాన్, సేవలు ఏ విధంగా చేయాలో మన అందరికీ చూపించడం కోసం ఆయన సేవక భగవాన్ కింద రావటం అనేది జరిగింది. ఆయనే గురుతత్వ కింద కూడా వ్యవహరిస్తారు. కదండి. సో మనకి ఎవరైతే గురువులు అందరూ ఉన్నారో మన పూర్వపు ఆచార్యులు అందరూ కూడా బలరాముడి యొక్క మెర్సీ మేనిఫెస్టేషన్, ఆయన కరుణ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క ఎక్స్పాన్షన్స్ అన్నమాట. వాళ్ళందరి ద్వారా బలరాముడు మనకు కరుణిస్తూ ఉంటారు. కదండి. సో బలరాం సేమ్ కృష్ణ బట్ డిఫరెంట్ ఫామ్ కింద మేనిఫెస్ట్ అవుతారు. ఆయన శ్యామల వర్ణంలో ఉంటాడు. ఈయన తెల్ల చందమామలాగా రంగులో ఉంటాడు ఆయన బలరాముడు. కదండి. సో తర్వాత మళ్ళీ బలరాంజీ నుంచి ఎక్స్పాన్షన్స్ వస్తాయి.
కదండి. సో బలరాంజీ నుంచి ఎక్స్పాన్షన్స్ ఏమవుతాయి, తదేకాత్మ రూప అంటే తదేకాత్మ రూపంలో ఏమవుతాయి మళ్ళీ విలాస. విలాస్ అంటే లీలా ఎక్స్పాన్షన్స్, లీలలు చేయటం కోసం ఎక్స్పాండ్ అవుతాడు స్వామి మళ్ళీ. విలాసం అంటే ఏంటండి, ఆయన యొక్క డిఫరెంట్ రసాస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, డిఫరెంట్ లీలలు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాడు. బట్ ఎలాగా డిఫరెంట్ ఫాము, డిఫరెంట్ గా మేనిఫెస్ట్ అవుతాడు కదండి. సో ఇందాక సేమ్ స్వయం రూప బట్ డిఫరెంట్ ఫామ్ లో, ఇక్కడ ఏంటి డిఫరెంట్ ఫాము అలాగే డిఫరెంట్ మూడ్ తో ఆయన ఎక్స్పాండ్ అవుతూ ఉంటాడు. సో ఎలాగ ఫస్ట్ విలాస్ ఎక్స్పాన్షన్ ఎవరు అవుతారు, మొదటి చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్స్ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. సో ఇది మొట్టమొదటి ఎక్స్పాన్షన్, మొదటి చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్స్. ఇందులో ఉన్న సంకర్షణ ఏమంటారు, మూల సంకర్షణ. మళ్ళీ ఈ నుంచి ఎవరు వస్తారు, ఈ వైభవ విలాస, వైభవ విలాస అంటాం. సో అప్పుడు ఎవరు వస్తారు, మళ్ళీ నారాయణ వస్తారు. ఈ నారాయణ నుంచి ఆది నారాయణ, ఈ మళ్ళీ ఆది నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహ వస్తుంది. మళ్ళీ వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. రైట్. సో ఈ రెండవ సంకర్షణ ఎవరు, మహాసంకర్షణ. ఈ రెండవ చతుర్వ్యూహంలో వచ్చే ఆయన సంకర్షణ ఎవరు, మహాసంకర్షణ. ఈయన నుంచే మళ్ళీ అన్ని కూడా ఏమొస్తాయి, పురుష అవతారములు వస్తాయి. సో పురుషావతారంలో ఏమంటారు, స్వాంస, పర్సనల్ ఎక్స్పాన్షన్స్. ఎవరి నుంచి, ఈ మహాసంకర్షణ నుంచి స్వాంస ఎక్స్పాన్షన్స్ అంటారు. అంటే పర్సనల్ ఎక్స్పాన్షన్స్. దేనికోసం ఎక్స్పాండ్ అవుతారు వీళ్ళు పురుషావతారంలో, ఈ యొక్క సృష్టి, భౌతిక సృష్టి, సృష్టి స్థితి లయములన్నీ చూసుకోవటం కోసం వస్తారు. సో ఫస్ట్ ఎవరు వస్తారు, మహావిష్ణు. మహావిష్ణు ఆయన ఎవరు, కారణోర్ణవ విష్ణు, కారణోదక సాయి విష్ణు కదండి. ఆయన కారణ జలంలో చక్కగా శయనించి ఉంటాడు అనంతుడి మీద కదండి. ఎప్పుడైతే ఆయన సృష్టి స్టార్ట్ చేయాలి అనుకుంటాడు, ఆయన లెట్ దేర్ బి క్రియేషన్, ఎవరైతే ఈ బద్ధ జీవులు ఉంటారో వాళ్ళందరికి ఒక అవకాశం ఇద్దాం, మళ్ళీ సృష్టి కనుక చేస్తే ఏమవుతుంది, వీళ్ళందరూ ఒక అవకాశం ఇవ్వబడుతుంది, వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని మళ్ళీ భక్తితో సేవ చేసి భగవద్ధామానికి వెళ్ళవచ్చు. మనం చెప్పుకున్నాం 75% అంతా ఆధ్యాత్మిక ప్రపంచమే, కేవలం 25% మాత్రమే భౌతిక ప్రపంచం, భౌతిక సృష్టి. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో చూస్తున్నాం, జైలుకి ఎంత ప్లేస్ ఇస్తారు రాష్ట్రంలో చాలా చోట్ల జైలుకి ఇస్తారు ప్లేస్. ఎంత ఉంటుంది, చాలా తక్కువ ప్లేసే ఉంటుంది. ఎందుకంటే అది అవసరం. ఎందుకని, ఎవరైతే గవర్నమెంట్ కి విపరీతంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచాలి. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు మొత్తం సమాజాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళ విపరీత చర్యలతో. అలాగే ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ప్రవర్తించామో భగవంతునికి, వాళ్ళందరినీ తీసుకొచ్చి భౌతిక సృష్టిలో పెడతారు. అది 25% మాత్రమే ఉంటుంది. సో ఈ భౌతిక సృష్టిలోనే ఇంత అనంతమైన జీవులు ఉన్నప్పుడు, ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో 75%, దీనికి 3 రెట్లు ఉంటారు. వాళ్ళందరూ ఎవరు, అక్షరులు. ఇందాక మనం చెప్పుకున్నాం, వాళ్ళందరూ స్వామికి ఎన్నెన్నో అద్భుతమైన సేవలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కదండి. నిత్యంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ ఉన్నారు, ఎవరైతే ఇక్కడికి వచ్చేసారు భౌతిక ప్రపంచం, మరి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళందరికీ ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన శరీర రోమ కుపాలోంచి అనంతమైన విశ్వములు వస్తాయి కదండి. మళ్ళీ ఒక్కొక్క విశ్వంలోకి మళ్ళీ ఎలా వెళ్తాడు స్వామి, గర్భోదక సాయి విష్ణు కింద వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, సగం విశ్వాన్ని గర్భోదక జలాలతో నింపివేసి కదండి, ఆ తర్వాత అక్కడ అనంతుడి మీద ఆయన శయనిస్తాడు. ఆయన నాభి నుంచి ఒక దివ్య కమలం అనేది ఉత్పన్నమవుతుంది. అదే మొత్తం సృష్టికి ఆధారం అవుతుంది. ఆ తామరతోడినే మళ్ళీ బ్రహ్మగారు తర్వాత 14 పార్ట్స్ కింద చేస్తాడు. ఈ యొక్క తామరంలో ఎవరు వస్తారు, ఈ లోటస్ లో బ్రహ్మగారు మొట్టమొదటి ఆది జీవి రావటం జరుగుతుంది. ఈవెన్ లక్ష్మీదేవి యొక్క సహకారం లేకుండానే ఈయన బ్రహ్మగారికి జన్మ ఇవ్వటం అనేది జరుగుతుంది కదండి. ఎప్పుడైతే బ్రహ్మగారు వస్తారో ఏమవుతుంది, బ్రహ్మగారు వచ్చే ముందుకు ఆయన అంతా కూడా ప్రథమ సృష్టి కంప్లీట్ చేస్తారు. ప్రథమ సృష్టి ఎవరెవరు చేస్తారో, ఈ కారణోదక సాయి విష్ణు అలాగే గర్భోదక సాయి విష్ణు యొక్క కార్య సృష్టి, కారణ సృష్టి కంప్లీట్ చేస్తారు. తర్వాత బ్రహ్మగారు వచ్చిన తర్వాత, ఎంతో తపస్సు చేసిన తర్వాత, భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత, భగవంతుని యొక్క కరుణతో ఈయన ఏం చేస్తాడు, ద్వితీయ సృష్టి చేస్తాడు. ద్వితీయ సృష్టి అంటే ఇప్పుడు ఎలాగైతే ఇల్లు కట్టాలనుకుంటున్నాం అనుకోండి, ఇసుక, మట్టి, నీరు ఇవన్నీ కావాలి. సో ఇవన్నీ ఆల్రెడీ స్వామి అరేంజ్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్ ఏం చేస్తారు, అన్ని కలిపి ఇల్లు కడతాడు అంతే. బ్రహ్మగారు కూడా ఏం చేస్తున్నారు, ఈ ప్రకృతిలో ఈ ప్రధానం నుంచి వచ్చిన అన్ని మూలకాలు ఉన్నాయి. అలాగే భగవంతుడు బీజ ప్రదాత, బీజాలందరినీ ఇచ్చాడు. కాలం భగవంతునికి శక్తి వర్క్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, వాటన్నిటిని ఉపయోగించి ఇప్పుడు ద్వితీయ సృష్టి చేస్తాడు. అది కూడా ఎవరి పట్ల, భగవంతుడి పట్ల
శ్రద్ధగా కలిగి ఉండటం కారణంగా, ఆయన కరుణ కారణంగా ఆ విధంగా ఆయన ఒక గుణావతారం కింద ఆయన చేయటం అనేది జరుగుతుంది. కదండీ! సో, నాకు అందుకనే ఆయన ఏమని చెప్పారు? ఆదికర్త్రే భగవంతుడే ఆది సృష్టికర్త. అందుకనే బ్రహ్మ కంటే ఘనమైన వాడు. మరి ఈ బ్రహ్మగారి యొక్క నుదిటి నుంచి ఎవరొస్తారు మళ్ళీ? ఎప్పుడైతే కుమారుల్ని ఆయన ప్రజా సృష్టి చేయమన్నప్పుడు ఆయన వాళ్ళేమంటారు? మేము ఇలాగే బాలకుల్లాగానే ఉండిపోతాం. 5 ఏళ్ల కిందే ఉండిపోతాం. బాలకః. ఎందుకని? ఎప్పుడైతే యవ్వనంలోకి వస్తే మళ్ళీ ఇంద్రియ నిగ్రహణ కష్టంగా అవుతుంది. ఈ యొక్క మైథున విషయాల పట్ల ఆకర్షణ నియంత్రించడం కష్టంగా ఉంటుంది కాబట్టి మేము ఇలాగే ఉంటాం. ఆధ్యాత్మిక జీవితంలో మేము పురోగమించాలనుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన రీజన్ బాగానే ఉంది కాబట్టి వాళ్ళనేమి తిట్టడు ఆయన బ్రహ్మగారు. బట్ ఆయన కోపం ఉండిపోతుంది. అప్పుడు ఆయన ఈ ఐబ్రోస్ మధ్య నుంచి ఎవరొస్తారు? రుద్రుడొస్తారు. కదండీ! ఈ యొక్క 11 మంది రుద్రుల్లో ఈయన కూడా ఒకడు. శివుడు. కదండీ! సో, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారు ఆయనకి కూడా ప్రజా సృష్టి చేయమంటారు. మనం చెప్పుకున్న శ్రీమద్ భాగవతంలో. సో, వచ్చిన సృష్టి అంతా అప్పుడే విధ్వంసం స్టార్ట్ చేసేస్తుందని చెప్పి ఆయన ఏమంటారు? లేదయ్యా మీరెళ్లి ఇప్పుడు తపస్సు ఆచరించండి. ఎప్పుడైతే ప్రళయం జరిగే సమయానికొచ్చి మీరు ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వండి. కదండీ! సో, ఈ విధంగా బ్రహ్మగారికి, శివుడికి కూడా భగవంతుడే ఆధారమైనప్పుడు మిగతా దేవీ దేవతలందరూ కూడా ఆయన నుంచే వచ్చిన వారే కదా! భగవద్గీతలో ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఎవరు నా గురించి తెలుసుకోగలరు? ఈ యొక్క దేవీ దేవతలు గాని, ఋషులు గాని ఎవరు నా గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ నా నుంచి వచ్చిన వారే. కదండీ! మన తల్లిదండ్రుల గురించి మనకెలా తెలుస్తుంది? ఒకటి తల్లిదండ్రులు స్వయంగా చెప్పాలి. లేకపోతే తల్లిదండ్రుల కంటే ముందు ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి. మరి భగవంతుడి కంటే ముందు ఎవరు లేరు. మరి ఎవరు చెప్పగలరు? స్వయం భగవంతుడే చెప్పగలడు ఆయన గురించి మనకేదైనా తెలియాలి అంటే. ఇంకా ఎవరు చెప్పగలరు? ఆయనకి బాగా సన్నిహితంగా ఉన్నవారు ఆయన్ని చూస్తూ ఆయన్ని గురించి తెలుసుకోగలుగుతారు. ఎలా తెలుసుకోగలుగుతారు? అది కూడా భగవంతుడు రివీల్ చేస్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. భగవంతుడు కరుణ ఇస్తే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. లేతే అది కూడా చేయలేం. ఏదైనా మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా, భగవంతుడి గురించి చెప్పాలన్నా మళ్ళీ భగవంతుడి కరుణ అద్భుతంగా అవసరం. లేతే మనం ఏం చేయలేం. కదండీ! సో, ఈ విధంగా గర్భోదక సాయి విష్ణు వస్తారు. తర్వాత ఏమవుతుంది? ఈ యొక్క గర్భోదక సాయి నుంచి మళ్ళీ ఆయన ఎలా ఎక్స్‌పాండ్ అవుతాడు? క్షీరోదక సాయి విష్ణు. ప్రతి ఒక్క కణంతా ఆయన ఎక్స్‌పాండ్ అయిపోయి ఏం చేస్తాడు మొత్తం? పోషిస్తూ ఉంటాడు. జగత్తునంతా పోషిస్తూ ఉంటాడు. కదండీ! భర్త, భోక్త, మహేశ్వరః. కదండీ! ప్రతి ఒక్క జీవుడికి భర్త, భోక్త ప్రతి దాన్ని ఆయనే భోగించేవాడు ఆయనే. పరమభోక్త ఆయనే. పోషించేవాడు ఆయనే. దివ్య యజమాని ఆయనే. ప్రతి ఒక్క దేహంలో ఇద్దరు క్షేత్రజ్ఞులుంటారు. ఒకడు జీవుడు, ఇంకొకరు పరమాత్మ. ఈ పరమాత్మ ఎవరు? దివ్య యజమాని. ఆయన కూడా క్షేత్రజ్ఞుడే. మనకైతే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకంటే మనం మన శరీరానికి క్షేత్రజ్ఞుడు కాబట్టి. ఇప్పుడు మీ యొక్క దేహంలో ఏమని జరుగుతుందో నాకు తెలీదు. కానీ పరమాత్మకి మనం చెప్పింది, చెప్పంది అన్నీ తెలుస్తాయి. కదండీ! మనం అంతకుముందు చేసింది, ఇప్పుడు చేయబోతోంది, ఫ్యూచర్‌లో చేయబోయేది అన్నీ తెలుస్తాయి. ఆ విధంగా ఆయన దివ్య భోక్త, దివ్య యజమాని, దివ్య నియామకుడు. కదండీ! సో, ఈ విధంగా ఇప్పుడు సృష్టిలో ఎన్నైతే అద్భుతంగా ఎన్నెన్నో అవతారాలు తీసుకొని స్వామి వస్తాడు అవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఈ యొక్క క్షీరోదక సాయి విష్ణువు నుంచి మళ్ళీ ఇవన్నీ కూడా వస్తాయి. ఒకే ఒక్కటి స్వయం కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడు ఒక రోజులో ఒక్కసారి వస్తారు. ఆయన స్వయం కృష్ణ గోలోకం నుంచి ఆయన రావటం అనేది జరుగుతుంది. చైతన్య మహాప్రభు కూడా నవద్వీప్ నుంచి ఆయన రావటం అనేది జరుగుతుంది. రైట్. సో, మరి ఇంకా ఎన్ని అవతారాలున్నాయి ఆయనవి? పురుషావతారములు ఒకటి, మిగతా ఇంకా 5 రకాల అవతారములున్నాయి. ఇంకొకటేంటి రెండవ రకం ఏంటి? లీలావతారములు. మనకి దశావతారములని కొంతమంది ఆచార్యులు చెప్తున్నారు. కానీ భాగవతంలో ఏమని చెప్పారు? ఎలాగైతే సముద్రంలో ఎన్నెన్నో అలలొస్తూ ఉంటాయి. అలాగే ఇసుక రేణువులో ఎన్నెన్నో ఇసుక రేణువులుంటాయి. అలాగే అనంతంగా ఉంటాయి. ఒకవేళ ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టగలిగినా, నీవు భగవంతుడి యొక్క అవతారములు ఇన్నని లెక్క పెట్టలేమంట. అన్ని అనంతమైన అవతారములుంటాయి. లీలా అవతారములు. వివిధ లీలలు డిస్‌ప్లే చేయడానికి రకరకాల రూపాల్లో స్వామి వస్తాడు. కదండీ! మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహ అవతారం, వామన అవతారం, మోహిని అవతారం. రకరకాల అవతారాల్లో రకరకాల ఆయన యొక్క విభూతులను డిస్‌ప్లే చేస్తూ ఉంటాడాయన. అలాగే ఇంకొక అవతారం ఏమిటి? మన్వంతర అవతారం. సో, మనకి తెలుసు బ్రహ్మగారి ఒక కల్ప కాలంలో 14 మనువులొస్తారు. సో, ఈ 14 మనువులొచ్చినప్పుడు ఒక్కొక్క మన్వంతరంలో మళ్ళీ భగవంతుడు ఒక మన్వంతర అవతారం కింద వస్తాడాయన.
సో వాళ్ళెవరు? యజ్ఞ. స్వయంభూ మన్వంతర అవతారంలో భగవంతుడు ఏ విధంగా వస్తారు? యజ్ఞ కింద వస్తారు ఆయన కదండి. మనం చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో వస్తుంది యజ్ఞ గురించి కదండి. రుచి మరియు అకూతుల యొక్క సంతానం యజ్ఞ. మళ్ళీ ఆయన్ని ఎవరు తీసుకుంటారు? ఈ యొక్క స్వయంభూమను దత్తత తీసుకుంటాడు. పుత్రిక యజ్ఞ కింద పుత్రిక అధికారం కింద తీసుకుంటాడు ఆయన కదండి. సో యజ్ఞ, విభు, సత్యసేన, హరి, వైకుంఠ, అజిత, వామన, సర్వభౌమ, ఋషభ, విశ్వసేన, ధర్మ, సుధామ, యోగేశ్వర అండ్ బృహద్బాహు. సో వీళ్ళందరూ ఎవరు? మన్వంతర అవతారంలో. తర్వాత గుణావతారంలో ఉన్నాయి. సో గుణావతారంలో ఏంటి? ఈ యొక్క రజోగుణ అవతారం కింద బ్రహ్మగారు, అలాగే సత్వగుణ అవతారం కింద విష్ణుమూర్తి ఈయన మెయింటెనెన్స్ చేస్తారు, ఆయన క్రియేషన్ చేస్తారు. అలాగే పరమశివుడు తమోగుణ అవతారం ఆయన ఏం చేస్తారు? లయం చేస్తారు. ఈ విధంగా గుణావతారముల కింద తీసుకుంటాడు ఆయన. అలాగే ఇంకెవరు? యుగావతారములు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగంలో యుగావతారములు తీసుకుంటాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రంగులో వస్తాడు స్వామి కదండి. సో సత్యయుగంలో ఎలా వస్తాడు? శుక్ల వైట్ కలర్ లో వస్తాడు ఆయన. త్రేతాయుగంలో రక్త రెడ్ కలర్ లో వస్తాడు ఆయన కదండి. అలాగే ద్వాపర యుగంలో డార్కిష్ బ్లూ అంటే శ్యామ వర్ణంలో వస్తాడు ఆయన. లైక్ కలియుగంలో ఎవరు వస్తారు? పీత రంగు అంటే ఎల్లో రంగు పసుపు రంగులో వస్తాడు ఆయన. చైతన్య మహాప్రభు చెన్నావతారం సీక్రెట్ అవతారం కింద ఆయన వస్తాడు. అందుకని గర్గముని ఎప్పుడైతే కృష్ణ భగవాన్ యొక్క నామకరణం చేసినప్పుడు కూడా చెప్తారు, ఈ కృష్ణుడు ఇంతకు ముందు అలాగే ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో కూడా ఆవిర్భవించాడయ్యా, మీ పుత్రుడు సామాన్యమైన వాడు కాదు అని చెప్పి ఆయనకి నామకరణం చేయటం అనేది జరిగింది. సో మరి ఏం చేస్తారు యుగావతారంలో వచ్చిన వాళ్ళందరూ అంటే ఆ యుగ ధర్మాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు కదండి. సో ఈ యొక్క సత్యయుగంలో ఎవరైతే వస్తారో వాళ్ళు ఎవరు? బ్రహ్మచారి కింద ఉంటారు, 4 ఆర్మ్ కింద ఉంటారు. వాళ్ళందరూ ఏం ఇంట్రడ్యూస్ చేస్తారంటే మెడిటేషన్. ఎందుకంటే ఆ యుగంలో భగవంతుని చేరడం ధ్యానం ద్వారా ఈజీగా ఉంటుంది. సో ధ్యానం కదండి. సో ఆ ధ్యానంలో ఎవరు? ఆయన హంసావతారం, సుపర్ణ అవతారం, వైకుంఠ, ధర్మ, యోగేశ్వర, అమల కదండి. వీళ్ళందరూ చాలా అద్భుతమైన అవతారములు. ఇవన్నీ కూడా సత్యయుగ అవతారములు. నెక్స్ట్ ఎవరు? రెడ్ కలర్ అంటే రక్త. త్రేతాయుగంలో రెడ్ కలర్ లో వస్తాడు ఆయన కదండి. సో వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు? యజ్ఞ, సాక్రిఫైసెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. విష్ణు, కృష్ణి గర్భ, సర్వవేద కదండి, ఉరుక్రమ వీళ్ళందరూ కూడా యజ్ఞ వీళ్ళందరూ కూడా మళ్ళీ త్రేతాయుగంలో వస్తారు. వీళ్ళందరూ ఎవరు? త్రేతాయుగ అవతారములు. ద్వాపర యుగంలో ఎవరు వస్తారు? శ్యామసుందరుడు వస్తాడు, కృష్ణ భగవానుడు వస్తారు. అలాగే ఇంకెవరు వస్తారు? చతుర్వ్యూహ వస్తారు. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న కదండి. సంకర్షణ బలరాంజీ వస్తున్నారు అక్కడ. ప్రద్యుమ్న ఉంటారు, మళ్ళీ అనిరుద్ధ, ప్రద్యుమ్న సంతానానికి అనిరుద్ధుడు, మొత్తం చతుర్వ్యూహ వస్తారు. అది చాలా అద్భుతమైన అది అవతారం. ఎన్నెన్నో అవతారంలో కృష్ణ భగవానుడు వచ్చినప్పుడు ఆయన ఎంటరేజ్ మొత్తం అందరూ వచ్చేస్తారు రైట్. అలాగే కలియుగంలో ఎవరు? చెన్నావతారం. ఇక ద్వాపర యుగంలో వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు డీటీ వర్షిప్, విగ్రహారాధన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాగే కలియుగంలో ఎవరు? నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాళ్ళు ఏం చేస్తారు? నామ సంకీర్తన ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా వస్తారు? కృష్ణవర్ణం ద్విషా కృష్ణ సంగో పంగస్య పాశదం యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. బాగా తెలివైన వాళ్ళు దీన్ని ఆశ్రయిస్తారు. దేని? నామ సంకీర్తన. ఎలా వస్తాడు ఈయన? ఈ నామ సంకీర్తనని వెపన్, ఆయుధాన్ని పట్టుకుని ఆయన అనుయాయులతో వస్తాడు. ఎవరెవరితో వచ్చాడు ఆయన? నిత్యానంద మహాప్రభు, అద్వైత ఆచార్య, గదాధర పండిత, శ్రీవాస పండిత వీళ్ళందరితో కలిసి వచ్చి ఏం చేశాడు ఆయన? తన అనుయాయులతో కలిసి నామ సంకీర్తన ఆయుధంతో వచ్చి నామ సంకీర్తనని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. యుగ ధర్మాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఈ విధంగా యుగావతారములు 4. అలాగే ఇంకేంటి? ఆవేశ అవతారం, శక్తి ఆవేశ అవతారం. ఈ శక్తి ఆవేశ అవతారంలో డైరెక్ట్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉంటాయి. డైరెక్ట్ అంటే స్వ అవతారం అంటే స్వయంగా విష్ణుమూర్తి ఆయన కొన్ని శక్తుల్ని ప్రదర్శిస్తాడు. డైరెక్ట్ అవి. ఇండైరెక్ట్ ఏంటంటే ఒక జీవాత్మని ఎంపవర్ చేస్తాడు స్వామి. విష్ణుమూర్తి యొక్క అద్భుతమైన గుణాలని ఒక జీవాత్మకి ఆయన ఇచ్చి ఆ జీవాత్మని ఎంతో అద్భుతంగా ఎంపవర్ చేసి ఆయన చేత ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు రైట్. సో ఈ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఎవరంటే అనంత,
సో అనంత ఏం చేస్తారు ఆయన? భూభారణ శక్తి. ఏం చేస్తున్నాడు ఆయన? ఈ అనంత కింద ఆయన ఏం చేస్తాడు? ఈ భూభారణ శక్తి మొత్తం అంతా కూడా 14 లోకాలు కదండి ఆయన శిరస్సు మీద మోస్తుంటాడు. ఆయనకి ఎలా ఉంటుంది? ఒక ఆవ గింజ మోస్తున్నట్టు ఉంటుంది. భూభారణ శక్తి. ఇంకొకటేంటి? శేష. శేషుడి కింద ఉంటాడు. అనంత శేషుడి కింద. ఎలాగా? ఆయన సయ్య కింద ఉంటాడు ఆయన. అదేంటి? స్వసేవన శక్తి. సేవించడానికి ఆయన ఆ రూపాన్ని తీసుకుని దాన్ని ఏమంటారు? స్వసేవన శక్తి. సో ఆయన అనంతుడు కూడా స్వామి యొక్క ఎక్స్పాన్షన్ ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాడు స్వామికి. సో స్వామి అనంతమైన సైజ్ లో ఉంటే ఈ అనంత శేషుడు ఇంకెంత ఉండాలి? ఆయనకి పడక కింద ఉండాలంటే ఆయన ఇంకెంతగానో అనంతంగా ఉండాలి. రైట్. సో ఇవి డైరెక్ట్ శక్తావేశ. మరి ఇండైరెక్ట్ శక్తావేశ ఎవరు? 4 కుమారస్. 4 కుమారులు ఎవరు? జ్ఞానశక్తి చేత వాళ్ళు ఎంపవర్ అవ్వబడ్డారు. నారద ముని భక్తి శక్తి చేత ఎంపవర్ అవ్వబడ్డాడు. సో భక్తి ఇవ్వాలి అంటే నారద ముని తర్వాత, ఎందుకంటే ఆయన ఎంపవర్ అవ్వబడ్డారు భక్తి శక్తి చేత. అంటే భగవంతుడు ఆ భక్తి శక్తి చేత ఎంపవర్ చేశారు నారద ముని. అందుకని మనం చూస్తాం భాగవతంలో ఎంతమంది, ధ్రువ మహారాజు, ప్రహ్లాదుడు, శ్రీ చైతన్య చరితామృతం వస్తుంది, మృగారి కదండి, ఎంతమందిని ఆయన ఎంపవర్ చేస్తారు. వ్యాసదేవుడిని ఆయన ఏం చేస్తారు? ఇన్స్పైర్ చేసి, అడ్వైస్ చేసి, ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, శ్రీమద్ భాగవతం రాయమని కదండి. సో ఎంతమంది అనంతమైన భక్తులు ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రాచీన బర్హి, ఈవెన్ 4వ స్కందంలో వస్తుంది, ప్రచేతస్ వాళ్ళ నాన్నగారిని కూడా ఆయన ఇన్స్పైర్ చేస్తాడు. అలాగే మన యొక్క ప్రాచీన బర్హి యొక్క మళ్ళీ ప్రచేతస్ యొక్క సంతానం మళ్ళీ ఎవరు వస్తారు? దక్ష ప్రజాపతి మళ్ళీ 2వ జన్మ తీసుకుని వస్తాడు. మళ్ళీ ఆయన యొక్క 10,000 మంది పుత్రుల్ని ఇన్స్పైర్ చేసి మళ్ళీ వాళ్ళని సన్యాసం చేయించేస్తాడు. మళ్ళీ తర్వాత ఇంకొక 1000 మంది అయితే మళ్ళీ వాళ్ళకి సన్యాసం చేయించేస్తాడు. వాళ్ళని కూడా భక్తి యోగాన్ని ఆశ్రయింపచేస్తాడు. సో ఇది భక్తి శక్తి నారదముని. తర్వాత ఎవరు? బ్రహ్మగారు. సో బ్రహ్మగారికి కూడా సృష్టి శక్తి చేత ఎంపవర్ చేస్తారు ఆయన. ఎందుకంటే బ్రహ్మగారు కూడా జీవాత్మ అని చెప్పుకున్నాం. పరమశివుడు అయితే జీవాత్మ కంటే ఎక్కువ, విష్ణు తత్వం కంటే తక్కువ అని చెప్పుకున్నాం. కానీ బ్రహ్మగారు జీవాత్మ, హైయెస్ట్ పయాస్ ఇండివిజువల్ లివింగ్ ఎంటిటీ కదండి. సో 14 లోకాల్లో అత్యున్నతమైన పుణ్యాత్ముడైన జీవి ఎవరు అంటే బ్రహ్మగారు. ఆయన్ని ఎంపవర్ చేస్తాడు ఏ విధంగా? సృష్టి శక్తి ద్వారా. సో అందుకని ఇంత అద్భుతమైన సృష్టి చేస్తారు ఆయన. సో తర్వాత ఎవరు? పృథు మహారాజు. పృథు మహారాజు ఎవరైనా పాలనా శక్తి. పృథు మహారాజు ఎంత అద్భుతంగా పరిపాలిస్తారు కదండి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ నాన్నగారు వేణ మహారాజు చాలా అధార్మికంగా ఉండటం కారణంగా భూదేవి అన్ని ఇవ్వటం మానేస్తుంది. ఏ ఫెసిలిటీస్ ఇవ్వదు భూదేవి. మళ్ళీ పృథు మహారాజు అర్చిమాత వస్తారు. ఎప్పుడైతే వీణ మహారాజు బాడీని అంతా చిలుకుతారు, పై భాగం కింద భాగం చిలికినప్పుడు నిషాదుడు వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు నిషాద రాజ్యానికి. ఆయన రాజు కింద పై భాగం చిరిగినప్పుడు అర్చిమాత, పృథు మహారాజు వస్తారు, లక్ష్మీనారాయణ. సో పృథు మహారాజు ఎవరంటే శక్తి ఆవేశ అవతారం, పాలనా శక్తి, భగవంతుడి యొక్క పాలనా శక్తి ఆయన. ఎంత అద్భుతంగా ఆది రాజా అంటారు ఆయన్ని. సో ఎప్పటికీ కూడా ఏ రాజు అయినా సరే ఆయన ఎలా పరిపాలించారో తెలుసుకుని పరిపాలించే విధంగా ఉంటుందని చెప్పి నారదమునే స్వయంగా గ్లోరిఫై చేస్తారు పృథు మహారాజుని. ఆయన పాలనా శక్తి కదండి. సో ఈ విధంగా పరశురామ ఏ విధంగా? దుష్ట నాశక వీర్య కదండి. ఎవరైతే దుష్టులందరినీ నాశనం చేసే శక్తిని ప్రదర్శించాడు. ఆయన లీలావతారాలను చెప్పబడతాడు, ఇక్కడ శక్తావేశ అవతారంలో కూడా ఆయన చెప్పబడతాడు. సో ఈ విధంగా అన్లిమిటెడ్ శక్తి ఆవేశ అవతారంలో కూడా ఇన్నని చెప్పలేం. ఎలాగైతే లీలావతారంకి అన్లిమిటెడో ఈ శక్తి ఆవేశ అవతారంలో కూడా లిమిట్ అనేది లేదు. సో ఇప్పుడు మనం చూస్తే కొన్నే మాట్లాడుకున్నాం అవతారములు. ఎన్ని అవతారములు అన్నిటికీ ఎవరైనా సర్వ అవతారి కృష్ణ. అన్ని అవతారాలకు ఆయనే మూలం కదండి. ఎందుకంటే ఇప్పుడు వైకుంఠం అంటే ఒక వైకుంఠం కాదు, అనంతమైన వైకుంఠాలు ఉంటాయి. అనంతమైన వైకుంఠాల్లో అనంతమైన రూపాలతో స్వామి అనంతమైన సేవకులతో ఆరాధింపబడుతూ ఉంటాడు. ఈ అనంతమైన రూపాలకి ఎవరు ఆధారం? సర్వ అవతారి ఎవరు? కృష్ణుడు అని చైతన్య చరితామృతం చెప్పబడింది. అలాగే భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో చెప్పబడింది. మన జీవ గోస్వామి గారు చక్కగా దృఢీకరిస్తారు. ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది స్వయం కృష్ణుడు దేవాది దేవుడు, ఆయనే అవతారి, మిగతా అన్ని అవతారములకు ఆధారం. ఇంత అద్భుతమైన శక్తివంతమైన భగవంతుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, బాగా శక్తివంతమైన వాళ్ళని మనం కలవాలంటే చాలా కష్టం అవుతుంది. ఏమండి, మన భౌతిక ప్రపంచంలోనే చూడండి, మన చీఫ్ మినిస్టర్ గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కానీ కలవాలంటే ఈజీగా అయిపోతుందండి? ఈజీగా అయిపోతుందా? అవ్వదు మాతాజీ. అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఇచ్చేస్తారు? ఇవ్వరు. చాలా కష్టం.
కదండి. సో అలాగే అవును. అటువంటిది ఇన్ని అవతారాలకి ఆధారమైన ఆ కృష్ణ భగవాన్ని మనం సేవించాలన్నా, ఆయనకేదైనా మనం సమర్పించాలన్నా అంత ఈజీనా? కాదే. కానీ ఇంత శక్తిమంతుడు, ఇన్నన్నిటికి మూలం, అన్నిటికి కారణం, పరమ ఆశ్రయమైన స్వామి మనందరి మీద ఎంతో కరుణతో ఎలా వస్తున్నాడు? అర్చామూర్తి కింద కూడా వస్తున్నాడు. వెరీ యాక్సెసిబుల్. చాలా శక్తిమంతులు ఎప్పుడు మనకి యాక్సెస్‌గా ఉండరు. మన యాక్సెస్ అయ్యే విధంగా మన దగ్గరలో అవైలబిలిటీలో ఉండరు వాళ్ళు. కానీ స్వామి ఎలాంటి వాడు? ఇంత సర్వశక్తిమంతుడైనప్పటికి మనకు చాలా యాక్సెస్‌గా ఉంటాడు. ఈ విధంగా అర్చామూర్తి కింద. సో, భగవంతుడికి, స్వామి యొక్క అర్చామూర్తికి, స్వామి యొక్క నామానికి, అలాగే స్వామి ఇచ్చిన భగవద్గీత, భాగవతానికి ఎటువంటి తేడా లేదు. భగవంతుడు నాతో మాట్లాడట్లేదండి. అర్జునుడితోనే మాట్లాడాడు. నీతో మాట్లాడాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా భగవద్గీత ఓపెన్ చేసేయి. చక్కగా సర్వస్వ శరణాగతి పొందితే నీకు దొరకని సమాధానం అంటూ లేదు భగవద్గీతలో. అలాగే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. చాలా మంది భగవంతుడిని స్పృశించావా? ముట్టుకున్నావా? అంటే ఏం చేయాలి? భాగవతం ముట్టుకో. భాగవతానికి శ్రీమద్ భాగవతానికి ఎటువంటి తేడా, భగవంతుడికి శ్రీమద్ భాగవతానికి ఎటువంటి తేడా లేదు. కదండీ! మనం చూసాం మొదటి స్కందంలో సూత గోస్వామిని సౌనకాది ఋషులు అడుగుతారు. భగవంతుడు తన దివ్య ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ధర్మ ఈ యొక్క రిలీజియస్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా ఎవరిని ఆశ్రయించాయి? ఎవరిని? శ్రీమద్ భాగవతం. ఎందుకంటే శ్రీమద్ భాగవతానికి గ్రంథ రూపం అవతారం. భగవంతుడికి గ్రంథ రూప అవతారం శ్రీమద్ భాగవతం. భగవంతుడు చెప్పబడింది భగవద్గీత అయితే, భగవంతుడి గురించి వివరించబడింది శ్రీమద్ భాగవతం. కదండీ! సో, ఈ విధంగా ఎంతో యాక్సెసిబుల్ గా ఉన్నాడు స్వామి అర్చామూర్తి కింద. తన యొక్క భాగవతం, భగవద్గీత ద్వారా తన యొక్క కలికాలే నామరూపే కృష్ణ అవతారే. కలికాలంలో నామ రూపంలో ఉంటాడు ప్రతి చోట. కదండీ! ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భగవంతుడిచ్చిన ఆ నోటితో, భగవంతుడిచ్చిన ఈ చెవులతో ఏం చేయాలి? ఆ నామాన్ని చెప్తే ఆ చెవులతో వింటే సరిపోతుంది. జీవితం యొక్క పరిపూర్ణత మనం సాధించగలుగుతాం. సో, ఈ విధంగా ఇంత అద్భుతంగా అర్జునుడు గ్లోరిఫై చేస్తున్నాడు కదండీ! ఏమని గ్లోరిఫై చేస్తున్నాడు? పరమాశ్రయం, నిధానం, అందరికీ సర్వ ఆశ్రయం నువ్వే. ఆది దేవుడివి నువ్వే. జగత్తును పోషించేవాడివి నువ్వే. అంతా వ్యాపించిన వాడివి నువ్వే. అనంతుడివి. సర్వ కారణ కారణం. అన్నిటికి సర్వ కారణం నువ్వే. ఆది కర్తృ, ఆది సృష్టి కారణువు నువ్వే. బ్రహ్మ కంటే ఘనమైన వాడివి. వివిధ దేవీ దేవతలందరికీ కూడా నువ్వే ఆధారం. అటువంటప్పుడు నిన్ను ఎవరు ఆరాధన చేయకుండా ఉంటారయ్యా? అంటే ఏంటి? ఏమని చెప్తున్నాడు అర్జునుడు ఇండైరెక్ట్ గా? అందరూ ఆరాధించాల్సిందే నిన్ను. నిన్ను తప్ప శరణ్యం పొందాల్సిన వాళ్ళు ఎవరున్నారు? అని అర్జునుడు చక్కగా చెప్తున్నాడు. సో, మనం ఏం తెలుసుకోవాలి? మన ఆచార్యుల ద్వారా మనకి భగవంతుడి గురించి తెలిసింది. శాస్త్రం గురించి తెలిసింది. ఆయన ఎలా సేవించాలో రూప గోస్వామి దయ వల్ల అందరికి అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? జస్ట్ సీరియస్‌గా తీసుకోవాలి. ఏదైతే మనకు లభించిందో ఈ భక్తియుత సేవ సీరియస్‌గా ఈ ప్రాసెస్‌ని సీరియస్‌గా తీసుకొని వాటిని పాటించగలిగితే కదండీ! చక్కగా మన జీవితం పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో గాని, ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని మనం పొందాల్సింది గాని ఏదీ లేదు. భక్తియుత సేవ కంటే కూడా మనం పొందాల్సింది ఏదీ లేదు. కదండీ! భక్తియుత సేవ భగవంతుడిని మినహా మనం పొందదగింది, పొందాల్సింది ఏదీ లేదు. కదండీ! సో, ఏం పోయినా బాధపడక్కర్లేదు గానీ, భక్తికి దూరం అయిపోతున్నామంటే నిజంగా ఆ రోజు మనం ఏడవాలి. కదండీ! భక్తికి గాని, భక్తుల యొక్క సాంగత్యానికి గాని, భగవంతుడికి గాని మనం దూరం అవుతున్నామంటే నిజంగా ఆ రోజు మనం చింతించాల్సిన రోజు మన జీవితంలో. కాబట్టి ఆటన్నిటికి మనం దగ్గరగా ఉన్నాం గాబట్టి ఏం చేయాలి? చక్కగా ఈ ప్రాసెస్‌ని మనం సీరియస్‌గా తీసుకొని ఆయనకి సర్వస్వ శరణాగతి పొందాలి. అర్జునుడు చెప్తున్నాడు నిధానం, దివ్య శరణ్యుడివి నువ్వే. అలాగే అందరికి ఆశ్రయం నువ్వే. కదండీ! సో, ప్రతి ఒక్క జీవాత్మకి కూడా భగవంతుడే మనకి ఆశ్రయం. ఆయన ఆశ్రయించిన వాళ్ళకి షెల్టర్‌లెస్ అనేదే లేరు. ఎవరైతే చెప్తారు కదా ఆచార్యులు, అనాథ అంటే ఎవరో భౌతిక ప్రపంచంలో ఎవరు లేని వాళ్ళు కాదు. నిజంగా అనాథ ఎవరు ఎప్పుడవుతారు? ఎప్పుడైతే మన స్వామిని వద్దు అనుకున్నామో వాళ్ళు నిజంగా అనాథ. హరే కృష్ణ మాతాజీ వాయిస్ కట్ అవుతుంది, వినిపించట్లేదు. అందరికీ కట్ అవుతుందా? బానే ఉంది మాతాజీ. బానే ఉంది. ఓకే. అందరికి బానే ఉంది. వినిపిస్తుందంటండి. మంచిగానే వస్తుంది. ఓకే. సో, అనాథ అంటే ఎవరు?
నిజంగా మనం ఎప్పుడైతే స్వామికి దూరం అయిపోయాం కదండి, అప్పుడు మనం నిజంగా అనాథ కదండి. ఎప్పుడైతే మన స్వామికి శరణాగతి చక్కగా చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, అందరూ సనాథ కదండి. మనకు తండ్రి ఉన్నాడు కదండి. గురువు మనకి ఏం పరిచయం చేస్తాడో, భగవంతుడు దేవాది దేవుడు మన తండ్రిని, అలాగే శాస్త్రం తల్లి కదండి. సో, ఈ విధంగా మనకి ఎప్పుడైతే ద్వితీయ జన్మ తీసుకుంటాం, మన యొక్క గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు కదండి, మన ఆధ్యాత్మిక ఆచార్యుడు మనకు తండ్రి కింద వ్యవహరిస్తాడు. శాస్త్రం తల్లి కింద వ్యవహరించి చూపిస్తారు ఎవరిని, మన నిజమైన తండ్రి ఎవరు. అహం బీజ ప్రదాపిత అని చెప్పుకుంటున్నాడు కదా, ఎవరు ఆ దేవాది దేవుడు, ఆయనే మీ నిజమైన తండ్రి అని చెప్పి ఈ శాస్త్రం గురువు మన తీసుకెళ్ళిన ఆయన దగ్గర నిలబెడతారు కదండి. మన బాధ్యత ఏంటి, వాళ్ళు చెప్పినట్టుగా ఆయన శరణాగతి పొంది ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో మనం పెట్టబడాల్సిన అవసరం ఉండదు. సో ఇంత అద్భుతంగా అర్జునుడు గ్లోరిఫై చేస్తున్నాడు. దీని గురించి మనం ఎన్ని గంటలు చర్చించుకున్నా దీనికి ఫుల్ స్టాప్ అనేది పెట్టడానికి లేదు. ఎందుకంటే హరి అనంతం, హరి కథ అనంతం. సో మనం స్టాప్ చేసేద్దాం, ఎందుకంటే ఆదివారం. సో ఇంతకంటే ఎక్స్టెండ్ చేస్తే బాగోదు. సో ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈరోజు మనం చర్చించుకున్న దాంట్లో? హరే కృష్ణ మాతాజీ. హరే ఇప్పుడు కృష్ణ. కార్యకారణుడు అంటే అన్నిటికీ కారణం దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే కదా, అంటే విష్ణువు అన్న కూడా ఆయనే వస్తారా ప్రభుజీ? అదే కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాము. విష్ణు అదే ఎవరు, అదే మాతాజీ. ఆయన ఒక అవతారమే కదా విష్ణు. అదే ఇప్పుడు శివుడు అది వేరు, అది రాదు. గుణావతారం స్వామి యొక్క గుణావతారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంది. భగవంతుడు సర్వకారణ కారణుడు, సమస్త సృష్టి ఆయనదే, ఈ అన్ని అవతారాలు ఆయన నుంచే వచ్చాయని, అవతారి అని ఎంత అద్భుతంగానో తెలియజేశారు మాతాజీ. ఆయన శక్త్యావేశ అవతారాలు, జై. లీలా అవతారాలు, గుణ అవతారాలు, మన్వంతర అవతారాలు, అసలు అద్భుతమైన క్లాస్ మాతాజీ. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాధ్యాయ అండి. సో ప్రభుపాధ్యాయ వల్ల మనకి చక్కగా ఆయన గురించి ఎంతో కొంత మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. హరే కృష్ణ మాతాజీ. మరి చాలా అద్భుతం మాతాజీ. సంజయుడి హరే కృష్ణ గురించి మాతాజీ. చిన్న సందేహం. ఇవాళ చాలా అడగండి బాగుందండి క్లాస్. ఆ హరే కృష్ణ. హరే మనకి కృష్ణ. సంఘర్షుడు అంటే బలరాముడు అని చెప్పారు కదా మాతాజీ. అవునండి. అట్లాగే అనిరుద్ధు ఇంకొక స్వామి పేరు చెప్పారు. వాళ్ళిద్దరు అంటే ప్రద్యుమ్న. ఎవరు? ప్రద్యుమ్న. వాళ్ళిద్దరు ప్రద్యుమ్నుడు ఆయన యొక్క కుమారుడి కింద వస్తారు కదా, రుక్మిణీ దేవికిను కృష్ణ భగవాని కుమారుడి కింద ప్రద్యుమ్నుడు వస్తారు. ఓకే. అలాగే అనిరుద్ధు అనిరుద్ధుడు ప్రద్యుమ్న కుమారుడి కింద అనిరుద్ధుడు వస్తారు. బట్ ఈ నలుగురు కూడా చతుర్వ్యూహాసే. సో చతుర్వ్యూహాస్ ఒకేసారి ఒకే ఇంట్లో అక్కడ ఉంటారు. అంటే మాతాజీ ఓకే. బలరాముడు మనకి గాబరే కూడా అవుతుంది. వీళ్ళు నలుగురు ఒకేసారి ఉంటారు కదా, అదే సమయంలో చతుర్వ్యూహ ఉంటారు. వాసుదేవుడు అంటే కృష్ణ భగవానుడు, సంకర్షణ బలరాంజీ, ఆయన రుక్మిణీదేవి కృష్ణ భగవాన్ కుమారుడు ప్రద్యుమ్నుడు వస్తారు. సో ప్రద్యుమ్న కుమారుడి కింద అనిరుద్ధుడు వస్తారు. సో అక్కడ చతుర్వ్యూహ అందరూ ఉంటారు. ఓకే మాతాజీ. అంటే యదువంశీయులు చాలా లక్ష్మణుడు. అదృష్టవంతులు. Right. ఓకే మాతాజీ. థాంక్యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అది మీ వెనక భగవంతుని చూపించరా ఒకసారి? ఫోటో కనపడట్లేదు. హరే కృష్ణ చాలా మాతాజీ. బాగుంది అది. క్లాసుకు తగ్గట్టుంది మాతాజీ. చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. వేద మొన్న ఇక్కడ సారాన్ని బోట్ ఫెస్టివల్ అయిందన్నమాట. సో అప్పుడు డివోటీసీ పోస్టర్ డిస్ప్లే చేస్తారు. బోట్ ఫెస్టివల్ అన్నమాట. నౌకా విహారం చేస్తున్నారు శ్రీమతి రాధారాణితో. రాధా కృష్ణచంద్ర భగవానికి జై. మాతాజీ, మన భౌతిక జగత్తు ఈ ఒక్క వంతు ఉంటేనే ఇది చూసి అమ్మో అనుకున్నాము. ఇంకా ఆధ్యాత్మిక జగత్తు 3 వంతులు ఉందంటే అది ఊహించుకోవడానికి కూడా వీలుగా లేదు మాతాజీ. ఊహించుకోలేము అసలు. మనకి మన ఊరే సరిగ్గా ఫుల్ గా తెలియదు. ఎస్ మాతాజీ. ఇంకా మన దేశం సరిగ్గా తెలియదు, వేరే దేశం, ఇంత ప్రపంచం, దానికి 3 రెట్లు అంటే అది ఇంకా మనం ఒక విశ్వం గురించే మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉంటాయి. మన విశ్వం అనేక చాలా విశ్వాలు. చిన్నది. మన బ్రహ్మగారికి చాలా చిన్న, ఆయన చతుర్ముఖుడే. సో మిగతా బ్రహ్మగారులు 20-25 ముఖాలు ఉంటాయంట. అవి ఎంత పెద్ద విశ్వాలు. అనంత కోటి విశ్వాలు. సో వీటి పైన ఉండే వైకుంఠాలు ఎంత పెద్దగా ఉంటాయి, దానిపైన గోలోకం ఎలా ఉంటుంది, వెళ్ళి చూస్తే గానీ మనకు అర్థం కాదు. అప్పటి వరకు అలాగా ఎస్ అలా మాతాజీ. అర్థం చేసుకోవటం అంతే. ఇవన్నీ ఊహకు కూడా అందని మాతాజీ. ఊహకు కూడా మనం ఊహించుకోలేము. Imagination కూడా కష్టంగా ఇన్కన్సీవబుల్. అనిపిస్తుంది. ఇన్కన్సీవబుల్ ఆయన Yes, ఆయన Krishna లీలలు, Maharaj. ఆయన ధామం, ఆయన భక్తులు కూడా ఇన్కన్సీవబుల్ అని. హరే కృష్ణ మాతాజీ. వేద హరే కృష్ణ. సారాన్ని మొత్తం ఈ 2 శ్లోకాల్లో చక్కగా వివరించారు మాతాజీ. హరే అది కృష్ణ.
అదంతా అర్జునుడి యొక్క ప్రార్థనల మహత్యం ఉండి అర్జునుడు ఎంత బాగా గ్లోరిఫై చేస్తున్నాడు అసలు. భాగవతంలో భక్తులు చేసే ప్రార్థనలకి సమానంగా అధికంగా ఉన్నాయి. యాక్చువల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రార్థన. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ ఆ, మాతాజీ అమ్మవారు మహామాయ అంటారు కదా మాతాజీ, దాన్ని ఎలా తీసుకోవాలి? అమ్మవారు ఇప్పుడు ఒక సైడ్ నుంచి బలరాంజీ వస్తారు, ఇంకో సైడ్ నుంచి శ్రీమతి రాధారాణి వస్తారు. శ్రీమతి రాధారాణి నుంచి అనంతమైన మహాలక్ష్ములు వస్తారు. అలాగే ఈ యొక్క యోగమాయ ఏదైతే ఉన్నారో సుభద్ర, ఆవిడ కూడా ఎక్స్పాన్షన్ అన్నమాట. అదనమాట. అంటే రాధారాణి మహాలక్ష్మి ఒకరేనా మాతాజీ? మహాలక్ష్మీదేవి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్. ఎలాగైతే ఈ యొక్క పురుషావతారములు సంకర్షణ యొక్క ఎక్స్పాన్షన్ కదండి, అలాగా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు హరే కృష్ణ. సర్వోన్నత వ్యక్తిత్వం యొక్క తక్షణ వ్యక్తిత్వం విస్తరణ ఎవరు అన్నప్పుడు సంకర్షణ వస్తాడా బలరాముడు వస్తాడా? బలరాముడు సంకర్షణ వేరు కాదు అనుకున్నాం కదా. బలరాము నుంచే మహాసంకర్షణ, మూల సంకర్షణ వస్తారు. అప్పుడు దానికి ఫస్ట్ గా వచ్చేది బలరాముడే కదా మాతాజీ. ఫస్ట్ బలరాముడే మొదటి చతుర్వ్యూహకి ఆధారం. అంటే ఇప్పుడు ఈ సర్వోన్నత వ్యక్తిత్వం యొక్క తక్షణ వ్యక్తిగత విస్తరణ అంటే సంకర్షణ అవుతారా మాతాజీ? ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చారండి వాళ్ళు? ఇచ్చారు మాతాజీ. సంకర్షణ, ప్రద్యుమ్న, బలరామ, అనిరుద్ధ. బలరామ, అనిరుద్ధ. ఓకే, బలరామ అంటే బలరామే ప్రిసీడ్ అవుతారు. ఓన్లీ వాళ్ళు కనుక చతుర్వ్యూహాల గురించి మాట్లాడుతుంటే సంకర్షణ. ఓకే, కేవలం చతుర్వ్యూహాస్ గురించి మాట్లాడుతుంటే సంకర్షణ వస్తారు. లేదంటే బలరాంజీనే మూల సంకర్షణ యొక్క ఆధారం. సో ఫస్ట్ బలరాంజీ నుంచే మొదటి చతుర్వ్యూహ వస్తుంది. బలరాం నుంచి వస్తుంది. అంటే వ్యక్తిగత తక్షణ, అంటే సర్వోన్నత వ్యక్తిత్వం యొక్క తక్షణ వ్యక్తిగత విస్తరణ ఎవరు అంటే బలరాంజీ. ఓకే మాతాజీ. ఈ సంకర్షణ అంటే సంకర్షణ మొదటి చతుర్వ్యూహం వస్తారు కదా, విస్తరణ. ఎవరు వస్తారు వాళ్ళు? వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. వాళ్ళని ఆది చతుర్వ్యూహం అంటాం. వాళ్ళని ప్రభవ విలాసం. అంటే విలాసం అంటే ఎక్స్పాండ్ అవటం లీలల కోసం. ఓకే, ఇంకా మన సందేహాలు? ఓకే, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మహాలక్ష్మి గారు కూడా వచ్చారా మాతాజీ? మహాలక్ష్మి అమ్మవారు ఏంటండి? పృథు మహారాజుతో పాటు అర్చిమాత వస్తారు. అర్చిమాత ఆవిడ కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ మహాలక్ష్మి. అర్చిదేవి వస్తారు, ఆవిడ కూడా. ఇద్దరు ఒకేసారి వస్తారు కదా మాతాజీ? ఇద్దరు ఒకేసారి వస్తారు, చిలికినప్పుడు. వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. ఎస్ మాతాజీ. ఓకే ఓకే జై, థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. ఇంకా అద్భుతంగా ప్రార్థిస్తాడు అర్జునుడు. 46వ శ్లోకం వరకు ప్రార్థనలు వస్తాయి. సో చూద్దాం ఇంకా ఏం ప్రార్థించాడు అర్జునుడు. సో మనందరం చక్కగా తెలుసుకోవాలి. సో విశ్వరూపం అయ్యే పాటికి ఏమైపోవాలి? మనం భక్తులు అయిపోవాలి. ఎందుకంటే 12వ అధ్యాయం నుంచి భక్తి యోగం కదండి. సో 12వ అధ్యాయం భక్తి యోగంలో చివరి అధ్యాయం. 7 నుంచి 12 భక్తి యోగం. 12వ అధ్యాయం పేరే భక్తి యోగం. అంటే ఏంటి? ఇక ఎటువంటి సందేహం లేకుండా సర్వస్వ శరణాగతి భగవంతుడికి మనం పొందాలి. ఏ మాత్రం డౌట్ ఉన్నా ఈ అర్జునుడి యొక్క ప్రార్థనల ద్వారా ఆ డౌట్స్ అన్ని మనకి క్లియర్ అయిపోవాలి. అదనమాట. ఓకే, జై, థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భగవద్ గీత की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि जय. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.
హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ